Hi Shiv, welcome to the podcast. హాయ్ కిరణ్. First, me introduction. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఐఎమ్ ఏ డాక్టర్ హూ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ ఇన్ క్లినికల్ సెట్టింగ్స్ ఎనీమోర్, సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో Shiv, చదువుకునేటప్పుడు నీకేమైనా ఛాలెంజెస్ ఉండేనా? అంటే నెక్స్ట్ ఏంటి ఫేజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఎట్లా మంచి ర్యాంక్ రావాలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాయి. ప్రియారిటీస్ అనేవి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కలా ఉంటుంది. దీంట్లో నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉండే, అంటే ఏదో ఒక మూమెంట్లో అరే నాకు అబ్బుతలేదు ఈ చదువు అనేది, అరే వదిలేద్దాము అన్న మూమెంట్ ఏదైనా ఉండేనా? చాలా ఉండేది. ఫెయిల్ కూడా అయినా. ఆ యాటిట్యూడ్ ఉండడం వల్ల నేను క్లియర్ చేసుకున్నాను. ఇండియాకి వచ్చేసి ఏమో చేద్దామని ఉండేనా, లేకపోతే అక్కడ నుంచి చైనాలో కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? చైనాలో కంటిన్యూ ఛాన్సెస్ అయితే లేకుండే అప్పుడు. వై డిడ్ యూ చూస్ ఆస్ట్రేలియా? సో ఐ డిసైడెడ్ దట్ ఐమ్ గోయింగ్ టు డూ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్. ఎవరన్నా అమీర్పేట్ ఇక్కడ పోయి ఇక్కడ చూసుకుంటుని ఏదైనా స్పెసిఫిక్ కన్సల్టెన్సీస్ ఉన్నాయా? నేను కన్సల్టెన్సీ ద్వారానే వచ్చిన. పేరెంట్స్ ఇచ్చే ఒక ఫోర్స్ ఉంటుంది, అది కమ్ అప్ మై సెల్ఫ్, అది ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది. ఓఎస్ కూడా వాంట్ యూ టు హోల్డ్ ఆన్. సో స్టూడెంట్ లైఫ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే వేరే దేశానికి వెళ్తున్నాం, వాట్స్ యువర్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ వుడ్ బి? యాజ్ యూజువల్ స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్. లక్షల ఖర్చు పెట్టి బయట చదివిస్తున్నారు అంటే దానికి న్యాయం చేయాలని చెప్పి పాస్ అవుతుంది. ఇంకా చైనీస్ లాంగ్వేజ్ చాలా మటుకు నేను విన్నా అనమాట. వేరే లాంగ్వేజెస్ కన్నా చైనీస్ లాంగ్వేజ్ చాలా కష్టం. నిహామా నిజావశం మీన్స్. ఐ థింక్ మీ వైఫ్ని అక్కడనే మీట్ అయ్యారు కదా? అవును, అసలు నాకు తెలిసిన ఇంకొక పాడ్కాస్ట్ కావాలేమో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ అక్రాస్ బార్డర్స్ విత్ ఎస్కేఆర్. మనం ఒక ఇన్స్పిరేషన్ జర్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. His name is Shiv. He traveled from China. He studied in China and traveled to Australia, and he got settled down here and working in a digital health field. So his journey is very inspirational, and we can learn a lot of stuff with this podcast. ఈ జర్నీలో అతని ఛాలెంజెస్ కానీ అతని ట్రాన్స్ఫర్మేషన్, there's a lot of fun. Please do watch this podcast. Thank you. Hi Shiv, welcome to the podcast. హాయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే ఫర్ యువర్ పోడ్కాస్ట్ యాజ్ ఎ ఫస్ట్ గెస్ట్. Shiv, నాకు మీరు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి తెలుసు. ఐ నో యూ పర్సనలీ. మనం చాలా ట్రావెల్ చేసాం. సో ఎస్పెషలీ మన ఇమిగ్రేషన్, మనం ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఉండి చాలా నేర్చుకున్నాం, చాలా చూసాం కూడా. సో ఎస్పెషలీ మీరు నా ఫస్ట్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ ఇమిగ్రెంట్స్కి కానీ మనకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఒక మన జర్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక చిన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మన సెగ్మెంట్ వచ్చేసి మన ఇంట్రడక్షన్. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఐఎమ్ ఏ డాక్టర్ హూ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ ఇన్ క్లినికల్ సెట్టింగ్స్ ఎనీమోర్. ఐ మూవ్డ్ ఆన్ టు డిజిటల్ హెల్త్ అండ్ సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ డిజిటల్ హెల్త్. యా, దట్స్ హౌ ఐ డిఫైన్ మై సెల్ఫ్. దట్స్ గ్రేట్. మనము చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే, సో మీ చిన్నప్పటి నుంచి, సో కెరియర్ అనేది మన పేరెంట్స్ ఫస్ట్, మన ఇండియాలో మన పేరెంట్స్ ఒత్తిడి వల్ల కానీ లేకపోతే ఇష్టంతో కానీ ఇది కావాలి అంటే, ఎస్పెషల్లీ నేను నా గురించి చెప్పాలంటే నా పేరెంట్స్ చదువు అనేది ఫస్ట్ ప్రయారిటీ అని పెట్టి, సో నాకు స్పోర్ట్స్ అనేది యాక్టివిటీ కూడా ఉండే, బట్ స్టిల్ నాకు చదువు అనేది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉండే అనమాట. సో దీంట్లో నీ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేసి ఏమన్నారు? అంటే చదువుమంటున్నారా లేకపోతే నీ ఇష్టం అన్నారా? నా జర్నీ గురించి చెప్పాలంటే నువ్వు అన్నట్టు పేరెంట్స్ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, చదువుకుంటే మంచి సెటిల్ అవుతామని వాళ్ళు ఆల్వేస్ చెప్తుండే, చిన్నప్పటి నుండి చెప్తుండే. నాట్ జస్ట్ ఇమీడియట్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా, మా తాత నానమ్మ కానీ మా బాబాయిలు కానీ మా డాడీ కానీ అందరూ ఎప్పుడు ఒకటే ఏంటిది అని అంటే, ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్ యూ విల్ సెటిల్ వెల్ అనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుండే. ఎస్పెషల్లీ ఇన్ దోస్ డేస్. అంటే ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందేమో, కానీ అప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుండే దాని మీద. ఇఫ్ యూ గెట్ ఎడ్యుకేటెడ్ వెల్, ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, దెన్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ గుడ్ స్టేజ్ అనేది వాళ్ళ నమ్మకం ఉంటుండే. సో ఎస్, అందరిలాగా నాకు కూడా అదే అప్బ్రింగింగ్ ఉండే. దట్స్ గ్రేట్. ఇంకా నేను ఏంటంటే మా విలేజ్ నుంచి వచ్చారు కదా, సో ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని చెప్తే బాగుంటుంది. సో మా ఊరు పేరు బైన్సా, అది నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్లో. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అంతా ఉమ్మడి ఉండే. తర్వాత ఇప్పుడు చూసుకుంటే బైన్సా అనేది మహారాష్ట్ర బార్డర్.
నిర్మల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. సో నేను చిన్నప్పుడు నుండి కూడా బయటనే చదువుకున్నా, అంటే హాస్టల్లో. మా డాడీ నన్ను హాస్టల్లో వేసి మంచి స్కూల్స్ వెతికి ఆయనకున్న ఇన్ఫర్మేషన్లా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లా న్యూస్ పేపర్స్ చదివి ఏ స్కూల్ అయితే బాగుంటుంది, ఏ స్కూల్లో చదువుకుంటే బెటర్ ఉంటుందని చూసి నన్ను బోధన్ పంపించాను. బోధన్ అనేది ఎడ్యుకేషనల్ హబ్ అన్నమాట. అక్కడ అన్ని బోర్డింగ్ స్కూల్స్ ఉంటాయి. నాలానే చాలామంది బోధన్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు. నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా ఆల్ ద టైమ్, లైక్ చిన్నప్పటి నుండి 10th క్లాస్ వరకు బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా. తర్వాత హైదరాబాద్కి యాజ్ యూజువల్ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య నారాయణ ఎట్లయితే ఉంటుందో అట్లనే మా డాడీ కూడా కొంచెం రీసెర్చ్ చేసి అప్పుడే కొత్తగా ఎన్ఆర్ఐ అని వచ్చిండే. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్లో జాయిన్ చేసిన ఇంటర్కి. ఇంటర్మీడియట్ టైంలో మనం ఉంటుంది కదా ఎంపీసీయా బైపీసీయా అని 2 బిగ్గెస్ట్ ఆప్షన్స్ చాలామందికి 10th తర్వాత. ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అది కూడా ఉంటుంది. కొద్దిగా సైన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేసరికి నేను బైపీసీ తీసుకున్నా. ఓకే. తీసుకున్నప్పుడు క్లారిటీ లేకుండే, అంటే బైపీసీ తీసుకొని ఏం చేస్తాం. మోస్ట్లీ బైపీసీ తీసుకున్న వాళ్ళు డాక్టర్ అయ్యామని, అది ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుండే అప్పుడు. ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఇట్ నౌ. ఎంసెట్లో ర్యాంక్ కొట్టి ఎంబీబీఎస్ సీటో లేకపోతే బీడీఎస్ఓ, ఆ తర్వాత ఫాలోయింగ్ ఉంటాయి వెటర్నరీ, ఫార్మసీ, అట్లా ఉండే. మంచిగా చదువుకుంటే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, డాక్టర్ అవుతావు అని అంటుండే మా డాడీ. మా డాడీ వాళ్ళ చిన్న తమ్ముడు కూడా డాక్టరే. ఓకే. ఆయన ఎంబీబీఎస్ చేసిండు. ఓకే. సో ఫ్యామిలీ లెగసీ ఫాలో చేద్దామని ఒక పర్సెప్షన్ ఉండే. కొంచెం మా ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ మొదటి నుంచి కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండే. ఎందుకంటే మా తాత హీ డిడ్ ఇంటర్మీడియట్. ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్. అంకుల్ కూడా మా డాడీ కూడా నిజాం కాలేజ్లో బీఏ చేసిండు. ఓ నైస్. మా డాడీకి 2 తమ్ముళ్ళు. ఒక ఆయన కెనడాలో సెటిల్ అయ్యిండు. హీ ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ హీ రన్స్ హిజ్ ఓన్ ఫర్మ్ ఇన్ కెనడా. మా చిన్న బాబాయ్ మెడిసిన్ చేసి ఎండి ఫార్మకాలజీ. హీ వర్క్స్ ఇన్ ఎంఎన్సీ యాజ్ అ ఫార్మకాలజీ డాక్టర్. ఓ గ్రేట్. ఫ్యామిలీ మొత్తం మెడిసిన్. దట్స్ గుడ్ ఎన్విరాన్మెంట్. సో మంచి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చారు మీరు. సో షెఫ్, దీనికంటే అంటే ఓకే పేరెంట్స్ చెప్పారు, లైక్ నీకు కూడా ఇంట్రెస్ట్ ఉండే మెడిసిన్ పైన. చదువుకునేటప్పుడు నీకేమైనా ఛాలెంజెస్ ఉండేనా? అంటే నెక్స్ట్ ఏంటి ఫేజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఇంటర్లో ఉన్నప్పుడు ఛాలెంజ్ ఒకటే ఏముంటుండే అంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నానే. ఆ ఏజ్లో మనకు వేరే థాట్స్ ఉంటాయి. ప్రియారిటీస్ అనేవి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కలా ఉంటుంది. నా ప్రియారిటీ ఎడ్యుకేషన్ స్టడీస్ ఏమి ఉండకపోతుండే. కైండ్ ఆఫ్ ఎ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నేను. కాకపోతే ఇంట్లో ఇమేజ్ ఎట్లుంటుండే అంటే వీడు చదువుతాడు, వీడు ఏదో చేస్తాడు అనే ఇది ఉంటుండే. వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పి ఒక మాదిరిగా చదువుకుంటుండే. అంతేగాని నేను టాప్ చేయడం కానీ లేకపోతే ఎంసెట్ల ర్యాంక్ కూడా నాకేం రాలేదు. సో బేసికల్లీ ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్. బట్ యూ స్ట్రగుల్, అంటే సీట్ తెచ్చుకోవడానికి యూ డిడ్ యువర్ నేను బెస్ట్. ట్రై చేసిన, అంటే ఇక నా పరిధిలో నేను ట్రై చేసిన కానీ నాకు రాలేదు. అండ్ ఐ వాజంట్ సర్ప్రైజ్డ్. నాకు రాకపోతే నేనేం సర్ప్రైజ్ కాలేదు. ఓకే నాకు రాదని నాకు తెలుసు. నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు. సో నాకు తెలిసినప్పుడు ఫర్దర్ స్టడీస్కి చైనాకి వెళ్ళావు కదా. అంటే ఆ మెడిసిన్ పైన ఉన్న పట్టుదల కానీ, నేను చదవాలని ఒక ఇష్టంతో దానికి ఇంకా కంటిన్యూ చేద్దామని, ఇది మీ ఐడియానా? వెళ్ళి ఫర్దర్గా నేను చదువుకోవాలి అని వేరే కంట్రీకి చూస్ చేసుకోవడం అని, లేకపోతే పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందా ఇది? పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. నాకేం ఇట్లా డాక్టర్ అవ్వాలి, పట్టుదలగా చదవాలి, ఎంబీబీఎస్ చేసి సర్వ్ చేయాలని థాట్స్ ఏం లేకుండే. కాకపోతే మా పేరెంట్స్కి స్ట్రాంగ్ విల్ ఉండే, లెట్ హిమ్ బీ ఏ డాక్టర్ అని. ఇప్పుడు నార్మల్ చాలామందికి పేరెంట్స్కి ఉంటుంది, ఎంపీసీ చేస్తే వాడు ఐటీలోకి వెళ్ళాలో, ఐఐటీ చేయాలో, మంచి కాలేజ్లో ఐటీ చదువుకుంటే జాబ్స్ మంచిగా వస్తాయని. అట్లనే బైపీసీ స్టూడెంట్స్ కూడా ఉంటుంది, ఎంబీబీఎస్ఓ బీడీఎస్ఓ వస్తే మంచి సెటిల్ అవుతారు. మనకి ఎట్లా ఉంటుంది కదా, అంటే ఇండియన్ కమ్యూనిటీలో డాక్టర్కి మంచి పేరు, సొసైటీలో కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అట్లా మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు. అవును, నేను కూడా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ గురించి. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్కి చాలా ఇష్టం ఉండే
ఎంబీబీఎస్ చేద్దాము, చదువుకుందాము, డాక్టర్ అవుదామని. కానీ కొంచెం పేరెంట్స్ ఒత్తిడి వల్ల కానీ, కొన్ని ఫైనాన్షియల్ ఒత్తిడి వల్ల కానీ చేయలేకపోయాడు. సో అది అతను మ్యారేజ్ అయిన తర్వాత, ఫస్ట్ కిడ్ వచ్చిన తర్వాత, బేబీ ఒక 4-6-7 ఇయర్స్ అయిన తర్వాత, సో ఒక ఏముండే అంటే నా కిడ్ని కూడా నేను చదివించాలి, ఆ మెడిసిన్ ఫీల్డ్ నేను చూడలేదు, సో హోప్ఫుల్లీ షిల్ గెట్ ఇన్ టు ఇట్ అన్నట్టు ఒక మైండ్ సెట్ ఉండే. సో అట్లా ఇంకా పిల్లలు కూడా, సో వాళ్ళ కిడ్ ఎస్పెషలీ నేను మా ఫాదర్ లెగసీ, మా ఫాదర్ ఇష్టాన్ని నేను కంటిన్యూ చేద్దామని షీ ఓకే పెద్దగా ఒక బోర్డ్ పైన రాసుకుందనమాట, ఎంబీబీఎస్ అంటే మేరా బాప్ కా బడా సప్నా. సో ఆ ఎన్విరాన్మెంట్ అంటే అది మన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన పట్టుదలని మనం పట్టుకుందాము అన్న ఒక కాన్సెప్ట్తో పిల్లలు ఉంటారు. అది చదువుకుందాము, ఓకే ఇది నా గోల్, నేను అచీవ్ చేయాలి, ఇది నేను వెళ్ళాలి కెరియర్. సో అలా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన లెగసీ ఐ థింక్ సేమ్ వే మీకు కూడా అట్లా అయింది అనుకుంటున్నా. అట్లనే ఉండే పేరెంట్స్ ఇంట్రెస్ట్ని మనం కంటిన్యూ చేయాలనే థాట్ ప్రాసెస్ తప్ప ఇండివిజువాలిటీ థాట్ ప్రాసెస్ ఏమంతా ఉండకపోతుండే అప్పుడు. ఎందుకంటే కనెక్టివిటీ కూడా తక్కువ ఉంటుండే. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ అరౌండ్ 2011-12 టైంలో సోషల్ మీడియా కూడా అంత స్ట్రాంగ్ లేకుండా, అప్పుడప్పుడే ఈ ఆర్కుట్, ఫేస్బుక్ అప్పుడే జనరేట్ అయింది కాబట్టి అంత కనెక్టివిటీ కూడా ఉండకపోతుండే. మనకున్న ఓన్లీ కనెక్టివిటీ మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ద ఇంటర్నెట్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో అంత అవగాహన లేకుండే. మనకున్న పరిధిలో మన ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు, మనం అది చేస్తాం. అట్లనే ఓకే కొందరు నా క్లాస్మేట్స్లోనే చూసుకుంటే వెరీ స్ట్రాంగ్ ఫోకస్తోని వాళ్ళ పేరెంట్స్ ఎయిమ్తో పాటు వాళ్ళకు కూడా పర్సనల్లీ ఉంటుండే, ఐ హ్యావ్ టు బికమ్ ఎ డాక్టర్, ఐ హ్యావ్ టు పర్ఫామ్ అని ఉంటుండే. ఇక డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. సో ఇక్కడ నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, సరే మన పేరెంట్స్ అనుకున్నారు కదా, మీ పేరెంట్స్ అనుకున్నప్పుడు చైనా అనేది ఎందుకు అనుకున్నారు? అంటే రష్యా కూడా ఉంది కదా, చాలా మటుకు నాకు తెలిసిన మటుకు కొంచెం మంది కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ రష్యాలో చదివించడం కానీ మెడిసిన్, చాలా మంది వేరే వాళ్ళు యుఎస్ అని, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్. సో చైనా అనేది ఎందుకు పర్టికులర్గా ఉండేది? సో ఎట్లుంటుందంటే, ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో ర్యాంక్ రాలేదనుకోండి, క్లోజ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు సీట్ సెక్యూర్ చేసుకోలేకపోయారు అనుకోండి, వాళ్ళల్లో చాలామంది దే ఆప్ట్ టు గో అవుట్ అండ్ పర్స్యూ దేర్ డ్రీమ్ ఎంబీబీఎస్. అట్లనే నాకు కూడా సీట్ రాలే కాబట్టి మా డాడీ నాకు ఆప్షన్స్ ఇచ్చాను. డూ యూ వాంట్ టు డూ ఎంబీబీఎస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ డూ యూ వాంట్ టు డూ వెటర్నరీ ఆర్ ఫార్మసీ ఇన్ ద కంట్రీ? సో హీ గేవ్ మీ ద చాయిస్ వాట్ యూ వాంట్ టు డూ అనేది. సో ఆబ్వియస్గా ఎంబీబీఎస్ అంటే బెటర్ అని చూస్ చేసుకున్నాను నేను. అది కాకుండా బయట కంట్రీకి వెళ్తావా అని అన్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉండే, ఓ బయట కంట్రీ అంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్లోనే ఉండే. కానీ అక్కడికి వెళ్ళేసి మనం మంచిగా చదివి ఏదో సాధించాలని థాట్ ప్రాసెస్ అప్పుడు లేకుండే. లేటర్ స్టేజెస్లో మనకు అది డెవలప్ అయింది, కానీ అప్పట్లో జస్ట్ ఒక ఎంతూజియాజంతో లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫారెన్ కంట్రీ ఆ థాట్ ప్రాసెస్లో ఉండే. స్పెసిఫిక్గా చైనా ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ కూతురుని ఆల్రెడీ పంపించుండే, వాళ్ళ కొడుకుని కూడా అదే ఇయర్ పంపిస్తుండే. వాడు నా ఫ్రెండే చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. సో వాళ్ళు చైనాకి పంపిస్తున్నారు కదా, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మనం చైనాకి పంపిద్దామని అనుకుండే. అప్పుడు చైనా కొంచెము ఎక్కువ ఫ్లో ఉండే. ఫిలిప్పీన్స్, రష్యా ఇవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు మా ఇంట్లో నుండే ఇంకొక అబ్బాయి కూడా ఫిలిప్పీన్స్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేసిండు. ఇప్పుడు కరెంట్లీ ఇంకొక అబ్బాయి కిజిగిస్తాన్ అని అక్కడ చేస్తుండు. ఓకే. సో డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తుండే. అట్లనే నేను చైనాకి వెళ్ళడానికి రీజన్ మాత్రం మా డాడీ ఫ్రెండ్, వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను సపోర్ట్ ఉంటుందని చెప్పి అట్లా. సో నా క్వశ్చన్ వచ్చేసి, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటే విధంగా ఉంటుందా, లేకపోతే ఇక్కడ కరికులం వేరుండి అక్కడ కరికులం వేరు ఉంటుందా? ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నాకు ఇండియాలో కరికులం ఎట్లుంటుందో నాకు తెలియదు. చైనాలో మాత్రం కరికులం నార్మల్గా వేరే వాళ్ళని అడిగినప్పుడు, ఇండియాలో చదువుకునే వాళ్ళతో అడిగినప్పుడు క్లోజ్లీ అలైన్ అవుతుండే. సో మెడిసిన్ అనేది త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడన్నా కానీ అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. లెట్ యూ టేక్ స్టార్టింగ్ విత్ అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, సైటోపాథాలజీ, ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకున్నా కానీ నీకు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది త్రూ అవుట్ ద వరల్డ్.
సేమ్ లైక్ 5 years జర్నీ లా ఉంటుందా? అవునవును. 5 years MBBS, 1 year which is internship, where you do the rotations around the hospital. అట్లా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఐ మీన్ ఒక బ్యాచ్ మనము ఇక్కడ నుంచి ఒకవేళ సేమ్ నాకు తెలిసిన మటుకు అక్కడ ఒక బ్యాచ్కి స్టార్ట్ అవుతుంది, అంటే ఎవ్రీ జూన్కి స్టార్ట్ అవుతుంది కదా. సో అలానే జూన్లో స్టార్ట్ అయ్యి ఒక కైండ్ ఆఫ్ హోల్ బ్యాచ్ని తీసుకుంటున్నా లేకపోతే ఎలా ఉంటుందని? అంతే, హోల్ బ్యాచ్ తీసుకుంటారు. మా బ్యాచ్లో ఒక 50+ మెంబర్స్ ఉండే. త్రూ అవుట్ ద కంట్రీ, ఇండియా నుండి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండే, బయట దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉండే. ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన వాళ్ళు. సో కైండ్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్, బట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా కొంచెం ఎక్కువ ఉంటుండే మా బ్యాచ్లో. ఓకే, దట్స్ గుడ్. అది షెఫ్ అంటే దీనికి ఫాలోయింగ్ క్వశ్చన్ ఐ మీన్ నాకు ఒకటి వచ్చింది. సో స్టూడెంట్ లైఫ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే, సో స్టూడెంట్ లైఫ్లో అరే వెళ్తున్నాం, వేరే దేశానికి వెళ్తున్నాం, ఒక 19 to 21 మధ్యలో ఒక యంగ్ బ్లడ్ అనేది ఫ్లోట్ అవుతుంది కదా. సో అరే వెళ్ళిపోదాం, మనకు చైనా ఒక ఆపర్చునిటీ మంచిగా ఉంటుంది, ప్లస్ అదేవిధంగా నాకు నచ్చిన స్టడీస్ నేను చేస్తున్నా. సో వాట్స్ యువర్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ వుడ్ బి? ఆ టైంలో ఎలా ఉంటుండే? యాజ్ యూజువల్ స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్ అట్లనే ఉండే. ఒక భయం ఏముంటుండే అంటే పేరెంట్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి పంపించారు, అంటే ఆ టైంలో లక్షలల్లో ఖర్చు పెట్టి బయట చదివిపిస్తున్నారు అంటే దానికి న్యాయం చేయాలని చెప్పి పాస్ అవుతుండే. ద ఓన్లీ రీజన్ ఫర్ స్టడీయింగ్ ఎట్ దట్ టైమ్ ఫర్ మీ వాస్ టు నాట్ డిసప్పాయింట్ మై పేరెంట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్, వన్స్ ఐ am done with my పాసింగ్ మార్క్స్, ఐ ఎంజాయ్ మై లైఫ్. అట్లా ఉంటుండే ఫ్రెండ్స్తోని బయటికి వెళ్ళడము. ఇంకా చైనీస్ లాంగ్వేజ్ చాలా మటుకు నేను విన్నాను అనమాట. వేరే లాంగ్వేజెస్ కన్నా చైనీస్ లాంగ్వేజ్ చాలా కష్టం వినడానికి కానీ మాట్లాడడానికి కానీ చాలా డిఫికల్ట్ అని విన్నాను. సో అది ఎలా అడాప్ట్ చేసుకున్నాను అంటే ఐ నో యూ కెన్ స్పీక్ చైనీస్ అని. అవునవును. సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఇట్? అంటే చాలా కష్టం ఉండేనా నేర్చుకునేటప్పుడు, లేకపోతే ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ స్టడీయింగ్, ఎలా ఉండేది? అంటే లాంగ్వేజ్ వాజ్ నెససరీ. బయటికి వెళ్ళినాం, ఏమైనా కొనుక్కోవాలి, వాడికి ఇంగ్లీష్ రాదు, మనకు చైనీస్ రాదు, కానీ మనం కమ్యూనికేట్ చేయాలి అంటే చిన్న చిన్న వర్డ్స్తో స్టార్ట్ చేసి కమ్యూనికేట్ చేస్తుండే. సో అట్లనే మెల్లమెల్లగా త్రూ అవుట్ 5-6 years, అంటే చాలా లాంగ్ టైం కదా, ఆ జర్నీలో నేర్చేసుకున్నాం. ఇంకా రెగ్యులర్గా మాట్లాడేవి ఎక్కువ మాట్లాడడము. ఇప్పుడు చైనీస్ వాళ్ళతో మాట్లాడాలి కంపల్సరీ. ఒక 2 lines మా కోసం. 2 lines అంటే ఇప్పుడు హౌ ఆర్ యూ అంటే నీ హౌ మా, నీ పేరేంటిది, నిజావశమ్మ మీన్స్ అట్లా. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి ఓకే వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ లాంగ్వేజ్ అనే దాకా ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ వెళ్తుండే. ఎస్పెషల్లీ ఇప్పుడు అవుట్ గోయింగ్ పర్సనాలిటీ ఉందనుకోండి, ఎక్కువ బయటికి వెళ్ళడము, ఎక్కువ మాట్లాడడము, ఏదైనా పర్చేస్ చేయడము, షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అడాప్టబిలిటీ ఉంటుంది. ఎందుకంటే దే హ్యావ్ టు సమ్టైమ్స్ బార్గెన్ యాజ్ వెల్, ప్రైసెస్లో దీంట్లో అట్లా మెల్లగా నేర్చుకున్నా. దట్స్ గుడ్. ఐ థింక్ మీ వైఫ్ని అక్కడనే మీట్ అయ్యారు కదా? అవునవును. షీ ఈజ్ మై క్లాస్మేట్ వెన్ వి వెంట్ టు చైనా. ఆమె కొంచెం అక్కడ బ్యాచ్ ఎట్లుంటుండే అంటే 2 బ్యాచ్లు ఉంటుండే, ఒకటి సెక్షన్ ఏ, సెక్షన్ బి అని. కొంచెం అదే ఉంటుంది కదా, చదువు ఎక్కువ మంచి చదువుకునే వాళ్ళు సెక్షన్ ఏలా, కామన్. అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక విధంగా ఏంటంటే డివైడ్, అంటే ఒక పర్సన్ మంచిగా చదువుకున్నాడంటే వాడిని ఏ సెక్షన్, వాడు చదవలేడంటే వాడు ఏ బీసీ ఏదో పెట్టేస్తారు, అట్లా ఉంటుండే. సో ఆమె హైలీ కాన్సన్ట్రేటెడ్ స్టూడెంట్ ఉండే. ఆమెకి జెన్యున్లీ షీ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్. తనకి ర్యాంక్ కొంచెం క్లోజ్గా వచ్చి షీ కుడెంట్ గెట్ ద సీట్ ఇన్ ఇండియా, సో షీ కేమ్ దేర్ ఇన్ దట్ ఆస్పెక్ట్. మన ఆస్పెక్ట్ వేరే ఉండే. మన ఆస్పెక్ట్ ఏంటిదంటే లెట్స్ గో అండ్ సీ ద లైఫ్ హౌ ఇట్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా అనే దాని మీద మనం. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద స్టడీస్ ఉంటుండే, కానీ సమ్హౌ వి గాట్ కనెక్టెడ్. దీంట్లో నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉండే, అంటే వెన్ నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక క్వశ్చన్ అని వచ్చింది, అంటే ఏదో ఒక మూమెంట్లో అరే నాకు అబ్బుతలేదు ఈ చదువు అనేది, అరే వదిలేద్దాము అన్న మూమెంట్ ఏదైనా ఉండేనా? చాలా ఉండే. ఎందుకు చాలా ఉండే. చాలాసార్లు కొన్ని సబ్జెక్ట్స్ నేను ఫెయిల్ కూడా అయినా, డైరెక్ట్ ఏం పాస్ కాలే అన్ని సబ్జెక్ట్స్, మిగిలిపోయి లాస్ట్లో క్లియర్ చేయడము అట్లా కూడా ఉండే, లేకపోతే ఎగ్జామ్ తీసుకోవడము. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గెట్ త్రూ మెడిసిన్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉండే, అరే ఇది మనతో అయితలేదు,
అనవసరంగా అసలు సెలెక్ట్ చేసుకున్నట్టున్నాము. బట్ స్టిల్ యూ క్లియర్డ్ ఇట్ ఆఫ్. దట్స్ గుడ్. అదొక నాకు ఒక యాటిట్యూడ్ ఏముంటుండే అంటే ఏదన్నా శంకుస్థాపన చేసినామని అంటే దాన్ని ఫినిష్ చేయడం నాకు అలవాటు. అది ఇష్టం కూడా. ఏ పని అన్నా కానీ ఒకవేళ స్టార్ట్ చేసినామంటే అది దాన్ని అంత చూసేదాకా వదిలేకపోతున్నా. ఆ యాటిట్యూడ్ ఉండడం వలన నేను క్లియర్ చేసుకున్నా. కానీ ఉండే అట్లా నువ్వు అడిగినట్టు మూమెంట్స్ ఏందిరా ఇంత టఫ్ ఉంది, ఇది అయితే లేదు అనే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. నాకే కాదు, నాతో ఉన్న వాళ్ళు చాలామందికి ఉంది. సెకండ్ సెగ్మెంట్కి వెళ్ళే ముందు, సో మనం చదువుకొని వచ్చేసినాం, ఫేర్వెల్ అయిపోయింది, అరే మన బ్యాచ్ మనం మిస్ అవుతామేమో, సో వీళ్ళతోని వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం అందరం వాళ్ళు చేస్తున్నట్టే మనం వెళ్దామా అన్న థాట్ ఉండేనా, లేకపోతే వేరే ఆలోచన ఏమైనా ఉండేనా, బ్యాక్ వచ్చి ఇండియాకి వచ్చేసి ఏమైనా చేద్దామని ఉండేనా, లేకపోతే అక్కడ నుంచి చైనాలో కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? చైనాలో కంటిన్యూ ఛాన్సెస్ అయితే లేకుండే అప్పుడు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ నౌ. మాకన్నా ముందు ఒక 3 బ్యాచ్లు పాస్ అయ్యి ఇండియాకి వెళ్తుండే కదా. ఇండియాకి వెళ్ళిన తర్వాత దెర్ ఈజ్ అన్ ఎగ్జామ్ కాల్డ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫారెన్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్, FMGE. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఇండియాలో ప్రాక్టీస్ చేసే లైసెన్స్ మీకు వస్తుంది. సో ఆ జర్నీకి 99.9% వెళ్తుండే. ఇంకా చెప్పాలంటే 100% అదే పాత్. ఇండియాకి వెళ్ళాలి, MCI క్లియర్ చేయాలి, FMGE ఎగ్జామ్, దాని తర్వాత లైసెన్స్ ఆబ్టైన్ చేసుకొని దెన్ ఫ్రమ్ దేర్ ఇంకా MBBS అయిన తర్వాత జూనియర్ డాక్టర్గా స్టార్ట్ చేయడం కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అపియర్ అయ్యి పీజీలు చేయడము, MD కానీ MS కానీ అట్లుంటుండే. కాకపోతే ద పాస్ పర్సంటేజ్ వాజ్ నాట్ గ్రేట్. నేను మా సూపర్ సీనియర్స్ని చూసిన, దాని తర్వాత మా సీనియర్స్ని చూసిన, దాంట్లో నాకేమనిపించిందంటే ఇమ్మీడియట్గా ఎవరు పాస్ అవుతలేరు. ఒకవేళ పాస్ అవుతున్నా కానీ దే ఆర్ టేకింగ్ టైం, లైక్ 2 years 3 years. ఇమ్మీడియట్గా పాస్ అయ్యే వాళ్ళు హై పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ ఆబ్వియస్లీ పాస్ అవుతారు. 2 years 3 years అంటే ఆల్రెడీ MBBS 5-6 years. దాని తర్వాత ఇంకో 2-3 years యూ జస్ట్ స్పెండింగ్ టు గెట్ యువర్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా. ఇప్పుడు హై ఫోకస్ టువర్డ్స్ ప్రాక్టీసింగ్ MBBS ఉందనుకోండి, దట్స్ అ వెరీ గుడ్ వే. కానీ నాకు ఎట్లుండే అంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఎనర్జెటిక్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. అంటే ఎగ్జామ్ మీరు రాసారా? ఎగ్జామ్ నేను రాయలేదు. ఓకే సో నేను రాయలేదు. నాకు అసలు ఆ థాట్ కూడా లేకుండే ఇండియాకి వచ్చి ఎగ్జామ్ రాయాలి అనేది. నేను 4th yearలో ఇప్పుడు రియలైజ్ అయినా ఏంటిది అని అంటే, వీళ్ళు ఇండియాకి అయితే వెళ్తున్నారు కానీ పాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత కూడా 100% పాస్ రేషియో లేదు. దాని తర్వాత మన గురించి మనకు తెలుసు కదా, మనం ఎట్లా పర్ఫామ్ చేస్తాము, మన ఇంట్రెస్ట్ ఏంటిది, ఒక ఐడియా వచ్చేస్తుంది. మనము కూర్చుండి చదివి పాస్ అయ్యే క్యాండిడేట్స్ కాదు. ఓకే, మనకున్న నాలెడ్జ్తోని, మనకున్న స్టడీయింగ్ పవర్తోని కూర్చుంటే మనకు కూడా 2-3 సంవత్సరాలు పడుతుంది అని అనిపించింది. యాజ్ యూజువల్ ఒకవేళ కూర్చుంటే పాస్ అవుతుండేమో, కానీ నాకు 4th 5th yearలోనే వేరే ఆప్షన్స్ ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేద్దామని ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్, డిడ్ సమ్ రీసెర్చ్. ఒకవేళ ప్రాక్టీసింగ్ ఇన్ క్లినికల్స్ కాకపోతే వాట్ కెన్ ఐ డూ అనే ఆప్షన్స్ అన్ని నేను లిస్ట్ డౌన్ చేసుకున్నా. ఫస్ట్ వచ్చింది పబ్లిక్ హెల్త్. ఎవరైనా కానీ డాక్టర్ ఒకవేళ క్లినికల్స్ చేయకుండా వేరే కంట్రీకి, అప్పుడు యూఎస్కి ఫ్లో ఎక్కువ ఉంటుంది, US, కెనడా, ఆస్ట్రేలియా పోయి వాళ్ళు పబ్లిక్ హెల్త్ చేస్తున్నారు. పబ్లిక్ హెల్త్తో ఏమవుతుంది అని నేను కొంచెం రీసెర్చ్ చేసుకున్నా. ఓకే, ఇఫ్ నాట్ పబ్లిక్ హెల్త్ వాట్ ఎల్స్ కెన్ ఐ డూ అనేవి కూడా చూసుకొని అప్పుడు నాకు వాజ్ వెరీ గుడ్ ఎట్ కంప్యూటర్స్. నేను నా దగ్గర ల్యాప్టాప్ ఉంటుండే, నేను అలా అప్పుడు OS కూడా వాంట్ యూ టు హోల్డ్ ఆన్, ఎందుకంటే ఐ మీన్ చాలా ఉంది సెగ్మెంట్. ఇంకా మనం ఆస్ట్రేలియా జర్నీ కూడా వినాలనుకుంటున్నాం. సో ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అంటే చైనా నుంచి వచ్చి క్లియర్ చదువుకున్న తర్వాత ఇండియాకి వచ్చి యూ టుక్ సమ్ టైం, మళ్ళీ మన వేరే కెరియర్ ఆప్షన్స్ ఉంటాయా? అంటే ఒక చదువుకునే వాళ్ళకి లేదా ఒక డైలమాలో కూర్చుంటారా, అంటే మనం క్లియర్ చేయాలని కొంచెం పట్టుదలతో కూర్చుంటాం. అట్ లాస్ట్ చేయకపోయినా చేసినా కూడా వేరే వాళ్ళు ఆ ఫీల్డ్లోనే గెట్ ఇన్ అవుతారు ఏదో. ఇప్పుడు మనం పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం, సో దట్స్ రిలేటెడ్ టు ఇట్. బట్ మనం మాట్లాడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ మీకు జర్నీ గురించి మాట్లాడుతున్నప్పుడు, హౌ ఈజ్ యువర్ టేక్? ఇప్పుడు నేను కూర్చున్నా, ఓకే నేను ఎగ్జామ్ రాయలేదు కదా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే కెరియర్ మనం ఫర్దర్ స్టడీస్కి అని అనుకున్నారా, లేకపోతే అక్కడనే ఇంకా నెక్స్ట్ ఏమైనా చూద్దామని పేరెంట్స్ కూడా ఏమైనా సజెస్ట్ చేశారా ఆ టైంలో? ఒక చిన్న అసెస్మెంట్ చేసుకున్నా నేను 4th yearలో 5th yearలో ఉన్నప్పుడే అసెస్మెంట్ చేసుకున్నా. ఓకే, వాట్ am I గోయింగ్ టు డూ ఇన్ నెక్స్ట్ 5 years అనేది నేను చూసుకుంటే, ఇండియాకి వెళ్ళాలి,
ఆబ్వియస్లీ యూ కాంట్ స్టే ఇన్ చైనా. ఇండియాకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఎంసీఏ ఎగ్జామ్ అపియర్ అవ్వాలి, లైసెన్స్ తెచ్చుకోవాలి, జూనియర్ డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత పీజీకి ట్రై చేయాలి. పీజీ సీట్ వచ్చిందనుకో అదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. సో నెక్స్ట్ 4 to 5 years ఆఫ్ మై టైమ్ ఈజ్ గోయింగ్ టు బీ అగైన్ ఎడ్యుకేషన్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఆ తర్వాత కూడా నువ్వు ఎండి ఎంఎస్ చేసిన డాక్టర్స్ కూడా అందరూ సక్సెస్ అవ్వరు. కొందరు మీడియం స్టేజ్లో ఉంటారు, కొందరు హై పర్ఫార్మింగ్ స్టేజ్లో ఉంటారు, కొందరు లో పర్ఫార్మింగ్ స్టేజ్లో ఉంటారు, కొందరికి చాలా టైం పడుతుంది కమ్యూనిటీలో పేరు రావడానికి. ఇవన్నీ అసెస్ చేసుకుంటే నాకు లెట్ మీ ట్రై డిఫరెంట్ వేస్, లెట్ మీ గెట్ సెటిల్ అ బిట్ ఎర్లియర్ అని ఆలోచన ఉండే. సో హౌ కమ్ సరే మళ్ళీ చదువుకుందాము, ఎస్పెషలీ మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియా. వై డిడ్ యూ చూస్ ఆస్ట్రేలియా? అదే అప్పుడు ఆస్ట్రేలియా ప్రైమరీ ప్రిఫరెన్స్ లేకుండే. టు బీ హానెస్ట్ నేను యూఎస్కి వెళ్దాం అనుకున్నా. యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ చేయాలనేది ఉండే. హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి అసలు వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకు ఎట్లా పనికి వస్తుంది అనేది నేను రీసెర్చ్ చేసిన. కొందరు మందికి ఈమెయిల్స్ రాసిన, ఆల్రెడీ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ చేసిన వాళ్ళు కెనడాలో, యూఎస్లో, ఆస్ట్రేలియాలో వీళ్ళందరికీ ఈమెయిల్స్ చేసిన. వాళ్ళ ఈమెయిల్ అప్పుడు ఫేస్బుక్లో నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి తీసి వాళ్ళకి ఈమెయిల్ చేసి హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ ఇఫ్ ఐ చూస్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అని రివ్యూస్ నేను తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి. తీసుకొని ఓకే ఇదేదో బాగుంది, మన ఇంట్రెస్ట్ కూడా ఇటు సైడే ఉంది. నాకు కంప్యూటర్సు, డిజిటల్ హెల్త్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ కొంచెం ఫ్యాసినేటింగ్ అనిపించింది. అవన్నీ చైనాలో ఉంటుండే. నాకు తెలియదు ఇండియాలో అప్పట్లో అంత ఉండనో లేదో ఐడియా లేదు. కానీ చైనాలో ఏంటిది అని అంటే మేము ఒక పేషెంట్తో కమ్యూనికేట్ చేసిన తర్వాత వి కమ్ బ్యాక్ అండ్ వి డ్రాఫ్ట్ దట్ నోట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్. అది నేను మా బాబాయ్ని అడిగిన, మీకు కూడా ఇట్లా ఉండేనా అంటే మా బాబాయ్ అప్పుడు ఏమనంటే అంత అడ్వాన్స్ స్టేజ్లో లేదు, కానీ ఇట్స్ స్టార్టింగ్, ఇండియాలో స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్, డిజిటల్ హెల్త్, ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇన్ బిట్వీన్ ద హాస్పిటల్స్ అట్లా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో నాకు ఇది మంచి భూమి ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అని కూడా వేరే హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ చేసిన ప్రొఫెషనల్స్ దగ్గర నుండి ఈమెయిల్స్ వచ్చినాయి కాబట్టి ఆన్ మై రిక్వెస్ట్. సో ఐ డిసైడెడ్ దట్ ఐమ్ గోయింగ్ టు డూ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్. సో ఇండియాకి వచ్చిన. సో ఇది చాలా మటుకు అంటే నేను అనుకుంటున్నా, నేను జస్ట్ నా అసంప్షన్, ఒక 50% మెంబర్స్కి అంటే చదువుకున్న తర్వాత ఇలాంటిది ఒకటి ఉంటుంది, హెల్త్ ఇన్ఫర్మేటివ్స్ మనం నేర్చుకోవచ్చు, ఇంకా మాస్టర్స్ చేయొచ్చు అన్న ఉద్దేశించి ఏమైనా ఆలోచిస్తారా? లేకపోతే ఎందుకంటే పేరెంట్స్ కూడా సో ఇంత చదివించిన, ఇంత మనీ పెట్టినా, సో నీకు ఏంద్రా కెరియర్ ఇంకా వెళ్తున్నావు, నువ్వు ఏం నెక్స్ట్ ఏంది నీ ప్లాన్ ఏంది అని అడిగితే చాలా మంది స్ట్రక్ అయిపోతారు ఆ క్వశ్చన్కి. సో ఈ డెసిషన్ అనేది మనం చదువుకుందాం, మాస్టర్ చేద్దాం అనుకున్నప్పుడు, సో అలాంటి ఎవరైతే స్ట్రక్ అయిన వాళ్ళకి నువ్వేం సజెషన్స్ ఇద్దాం అనుకుంటావు? అంటే మన కెరియర్ ఆప్షన్స్ ఉంటాయా, లేకపోతే బెస్ట్? ఎందుకంటే ఫారిన్ కంట్రీకి మళ్ళీ చదువుకోవడం అనేది దట్స్ బిగ్గెస్ట్. ఎందుకంటే నేను పోయినా, చదువుకున్నా, మళ్ళీ వచ్చినా, మళ్ళీ ఎందుకు చదువుకోవాలి, ఇంకేముంది చదువుకోనికే అని కొంచెంమంది చాలామంది ఆపేస్తారు. సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళు వచ్చే సజెషన్ అంటే ముందు నుంచి 4th year నుంచే ప్లాన్ చేసుకోమంటావా, లేకపోతే వాట్ ఈస్ యువర్ థాట్స్? లేకపోతే కెరియర్ ఎంబీబీఎస్ చేసినప్పుడు కొంచెం చాలామందికి రియలైజ్ అవుతారు ఏదో ఒక సిచ్యువేషన్లో నా వల్ల కాదు, మేబీ అయితే లేదు, అరే పోయినాక క్లియర్ అవుతుందో లేదో ఎగ్జామ్, ఒక డైలమా సిచ్యువేషన్లో స్ట్రెస్కి గురవుతారు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఆ స్టేజ్ కొంచెం వల్నరబుల్ స్టేజ్, ఇండివిజువల్ డిసిజన్ కూడా చాలామంది తీసుకోలేకపోతారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చాలా నీ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు, టైం, మనీ, ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, హోప్స్, డ్రీమ్స్ అన్నీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కాబట్టి డిసిజన్ ఈజ్ నాట్ ఇండివిజువల్ సమ్టైమ్స్. మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే నేను ఎంబీబీఎస్ చేసిన, ఐ డోంట్ వాంట్ టు ప్రాక్టీస్ యాజ్ అ డాక్టర్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అంటే వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు చాలా వరకు. పేరెంట్స్ సపోర్ట్ ఉందనుకో అది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా డాడీ ఏంది అని అంటే డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నాడు, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ గో అహెడ్, ఐఎమ్ విత్ యూ అట్లా అంటాడు. దట్స్ గుడ్. పేరెంట్స్ ఇచ్చే ఒక ఫోర్స్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం ఆ యంగ్ మైండ్ సెట్లో ఇంత చూసి వచ్చినాక పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేది ఒక అరే నువ్వు చెయ్యి, ఇంకా ఉంది, నువ్వు చేయగలుగుతావు అన్న కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా, అది చాలా డిఫరెంట్ ఉంటుంది ఆల్టుగెదర్. మనం కూడా దాన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అంటే మా డాడీకి నేను చెప్పిన, ఇప్పుడు అందరు వస్తున్నారు డాడీ, రిటర్న్ వస్తున్నారు,
వాళ్ళు వచ్చి ఎంసీఏ ఎగ్జామ్ రాస్తారు. దాని తర్వాత దే గో ఇన్ టు ద ఎడ్యుకేషన్ ఫర్ నెక్స్ట్ 3 to 5 years. దెన్ ఓన్లీ దే కెన్ పర్ఫార్మ్ ఆర్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ యాజ్ అ డాక్టర్. అదర్వైజ్ ఇట్స్ నాట్ గోన్ బీ వెరీ ఈజీ థింగ్. కానీ ఇంకొక ఆల్టర్నేట్ రూట్ కూడా ఉంది సెటిల్ అవ్వడానికి. అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ డిజిటల్ హెల్త్ అని నేను కమ్యూనికేట్ చేసిన మా డాడీ దాన్ని అనలైజ్ చేసి, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో దట్ వే, ఐఎమ్ నాట్ స్టాపింగ్ యూ. వెల్, ఐల్ బీ హ్యాపీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బీ ఎ డాక్టర్, బట్ ఇఫ్ యూ నాట్ చూస్ టు బీ వన్, ఐఎమ్ నాట్ స్టాపింగ్ యూ అన్నాడు. సో యాజ్ యూ సైడ్, బాబాయ్ ఉన్నాడు కెనడాలో, ఈవెన్ హీస్ ఇన్ టు హిస్ ఓన్, ఐ మీన్ హీ హాస్ ఓన్ ఫర్మ్ ఉంది అతనికి. సో సపోర్ట్ ఉంది, కెనడాలో వెళ్ళొచ్చు, దర్జా ఉండొచ్చు. సో వై కమ్ ఆస్ట్రేలియా? అంటే ఈ కెరియర్ పాత్ అనేది సొంతంగా వచ్చిన డెసిషనా, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఆస్ట్రేలియా అనే ఒక, చాలా మందికి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ బాగుంటుందని ఒక పర్సెప్షన్లో ఉంటారు. సో మీరేమనుకుంటారు? అంటే ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అనుకున్నారా? హెల్త్ సెక్టర్ ఎక్కువ ఉందని అనుకుంటున్నారా? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఫస్ట్ కెనడా అనే అనుకుండే, ఎందుకంటే అక్కడ బాబాయ్ ఉన్నాడు, సపోర్ట్ చేస్తాడు. మా బాబాయ్ కూడా నాకు చెప్పిండు, యూ కమ్ హియర్, ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అని అన్నాడు. కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత నాకు ఒక కన్స్ట్రక్టెడ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుందేమో అన్న భయం ఏర్పడ్డది మైండ్లో. అంటే ఇట్ మే నాట్ బీ ట్రూ, బట్ ఏంటిది అని అంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబాయ్ చెప్పు చేతులలో ఉండాలన్నా, లేకపోతే ఆయన చెప్పింది చేయాలన్నా, ఇండివిజువాలిటీ మనం మిస్ అవుతుందా అనే డౌట్స్ ఉండే. అది కాకుండా ఐ వాంటెడ్ టు కమ్ అప్ మై సెల్ఫ్. అంటే ఇండివిజువల్లీ నేను సాధించాలి, నేను చేసి చూపెట్టాలి, నేను తీసుకున్న డిసిజన్కి ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఒకళ్ళ సపోర్ట్ తీసుకోవడం అంత ఇష్టంగా లేకుండే. హీ వాజ్ హ్యాపీ టు హెల్ప్ మీ, బట్ నేనేంటిది అంటే లెట్ మీ ట్రై మై సెల్ఫ్ అని ఐ డిడ్ంట్ గో టు కెనడా. ఇక్కడికి వచ్చి మన కాళ్ళ మీద మనం ఒంటరిగా నిల్చొని చూద్దామని ఇది ఉండే. అది ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది, చేద్దాము అని, నేను కూడా సాధించగలుగుతా అని అట్లా. సో ఆస్ట్రేలియా ఓకే, ఇక్కడికి వచ్చి యూ డూయింగ్ మాస్టర్స్, మన మాస్టర్స్ నుంచి మాట్లాడితే, సో ఈ హెల్త్ ఇన్ఫర్మేటివ్ అంటే బైపీసీ చేసి ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి హెల్త్ ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్ చదువుకుంటున్నప్పుడు, అంటే ఇస్ ఇట్ రిలేటబుల్ టు ది ఎగ్జిస్టింగ్ సబ్జెక్ట్స్, లేకపోతే ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందా? అంటే ఇది మిక్స్డ్ ఆఫ్ కంప్యూటర్స్, మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుందా? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, కంప్లీట్లీ 100% డిఫరెంట్ ఫ్రమ్ ఎంబీబీఎస్. కానీ నేను ఇక్కడ వ్యూవర్స్కి కొంచెం హెల్ప్ అయ్యే పాయింట్ చెప్తే ఏంటిది అంటే, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత దోస్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు ఆప్ట్ అదర్ కెరీర్స్ లైక్ మీ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ కానీ, హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, ఇట్లాంటి కోర్సెస్ కొంచెం ఈ మధ్య పాపులర్. అప్పటి నుండి కూడా పబ్లిక్ హెల్త్ చాలా పాపులర్. అదర్వైజ్ ఎంబీబీఎస్ నువ్వు ఓన్లీ పబ్లిక్ హెల్త్కే వెళ్తుండే. కానీ అప్పుడు అవగాహన కూడా అంత లేకుండే, అంటే చెప్పేవాళ్ళు ఎక్కువ లేకుండే, ఆ ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళే చాలా తక్కువ. సో ఇంకా కొంచెం బెటర్గా తెలిసి ఉంటే చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అంటే దేర్ ఆర్ డాక్టర్స్ హూ డిడ్ మాస్టర్స్ ఇన్ పొడాయిట్రీ అంటే కాళ్ళకు సంబంధించింది. దెన్ దేర్ ఆర్ డాక్టర్స్ హూ డిడ్ మాస్టర్స్ ఇన్ మెంటల్ హెల్త్, మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ కూడా ఉంటుంది, మాస్టర్స్ ఇన్ రేడియోగ్రఫీ, మాస్టర్స్ ఇన్ ప్యాథాలజీ, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. సో నంబర్ ఆఫ్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. కాకపోతే అవన్నీ పాపులర్ కాదు. దే ఎగ్జిస్ట్ బట్ దే ఆర్ నాట్ యాజ్ పాపులర్ ఫర్ ఎవ్రీ వన్ టు నో అబౌట్ ఇట్. అంటే అది రీసెర్చ్ చేసే బట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అది చాలా మటుకు ఐడియా ఉండదు. అంటే అరే ఇన్ని ఉంటాయా, ఇన్ని ఉంటాయా, నేను చేసుకున్న తర్వాత ఒకవేళ నా కెరియర్ స్టాప్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయా అని. సో నువ్వు అన్నట్టు ఈ లెవెల్ ఆఫ్ మాస్టర్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఎందుకంటే ఒక ఎవరైనా డాక్టర్ మీ చూసుకుంటే చాలామంది డాక్టర్ అని చూసుకుంటారు. మోర్ దెన్ డాక్టర్, జనరల్ ప్రాక్టీషన్ కానీ ఒక స్పెసిఫిక్ కేటగిరీ కానీ మనం చూస్ చేసుకుంటే, అది కాకుండా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక పాయింట్ ఉంటుంది కదా. అవును. అంటే ఇప్పుడు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డూయింగ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. ఎందుకంటే ఇక్కడ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్కి
they choose a person who has the knowledge in the healthcare administration, especially if masters in health administration ఉందనుకోండి, they can easily get into health administration. అది కాకుండా ఇప్పుడు అలైడ్ హెల్త్ ఈజ్ హై ఇన్ వెస్టర్న్ కంట్రీస్. అలైడ్ హెల్త్ అంటే చాలా ఉంటాయి. ఓకే, అంటే ఐ మీన్ వ్యూవర్స్కి అలైడ్ హెల్త్ అంటే ఒకసారి చెప్తారా ఏంది? అలైడ్ హెల్త్ ఈజ్ అ డిసిప్లిన్ వేర్ ఆల్ ది అదర్ హెల్త్ కేర్ ఆస్పెక్ట్స్ కమ్ అదర్ దెన్ క్లినికల్ ప్రాక్టీస్. ఇది కూడా ఇందులో కూడా క్లినికల్ ప్రాక్టీస్ ఉంటుంది, కాకపోతే స్ట్రైట్ అవే ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, జనరల్ ప్రాక్టీస్ ఇట్లా కాకుండా అలైడ్ హెల్త్ అని ఒక డివిజన్ ఉంటుంది. అలైడ్ హెల్త్లో ఏమేమి వస్తుంది అని అంటే క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్స్, డయటీషియను, లేకపోతే న్యూట్రిషనిస్టు, ఆ తర్వాత పొడాట్రిస్ట్, ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఈజ్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్, అండ్ దెన్ యూ హ్యావ్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్స్, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, సో మెనీ డిఫరెంట్. ఇంకా చెప్పాలంటే ఆడియాలజీ. ఆడియాలజీ అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటే ఆ స్టడీ చేస్తే, ఆడియాలజీ చేస్తే యూ కెన్ వర్క్ టువర్డ్స్ ఇయర్ డివైజెస్. నేను ఏంటంటే షేవ్ ఇది ఇప్పుడు మీరు అన్నట్టు మాస్టర్స్ ఇన్ రేడియాలజీ లాంటివి కూడా అంటే కంపారిటివ్లీ చేసిన వాళ్ళకి హైయెస్ట్ పెయిడ్ దెన్ డాక్టర్, మోర్ దెన్ డాక్టర్ వాట్ దే ఎర్న్. వాళ్ళకన్నా హైయెస్ట్ పెయిడ్ రేడియాలజీ హూ డిడ్ చీఫ్ రేడియాలజీ వాళ్ళందరూ చూసుకుంటే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి కూడా ఇయర్లీ చూసుకుంటే. వెస్ట్రన్ వరల్డ్లో ఇది ఉంది. అంటే ఇక్కడ డాక్టరే ఎక్కువ సంపాదిస్తాడు అనేం లేదు. హౌ యూ గో అప్ ఇన్ యువర్ కెరీర్. సోనోగ్రఫీ చేసిన వాళ్ళు కూడా డిప్లొమా మీద టాపప్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ టు కార్డియాక్ రిలేటెడ్, స్పెసిఫిక్ టు అబ్డామిన్ రిలేటెడ్ సోనోగ్రఫీ అట్లా టాపప్ చేసుకుంటే వాళ్ళు కెరీర్లో స్టెప్అప్ అవ్వచ్చు. సో ఎట్ ఏ పాయింట్ ఆఫ్ స్టేజ్ దే విల్ బీ ఎర్నింగ్ యాజ్ మచ్ యాజ్ అ డాక్టర్ ఈజ్ ఎర్నింగ్ ఆర్ జీపీ ఈజ్ ఎర్నింగ్. సో ఆ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇవి అంతగా నాకు అప్పుడు తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ రియలైజ్డ్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఒక్క స్మాల్ క్వశ్చన్ అండి ఈ మధ్యలో. సో నాకు తెలిసిన మట్టుకు ఎవరన్నా అమీర్పేట్ ఇక్కడ పోయి ఇక్కడ చూసుకుంటే అన్నీ ఉన్న ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీస్ కూడా పిఆర్ కానీ లేకపోతే స్టూడెంట్ లైఫ్ కానీ అందరూ ఐటీ అని అంటారు కదా. సో ఈ కొన్ని ఏదైనా స్పెసిఫిక్ కన్సల్టెన్సీస్ ఉన్నాయా, లేకపోతే సొంతంగా నువ్వు కాలేజ్కి అప్లై చేసుకొని వచ్చినావా? నేను కన్సల్టెన్సీ ద్వారానే వచ్చిన, కాకపోతే ఐ హ్యాడ్ ఎ వెరీ క్లియర్ విజన్ ఆన్ మై ఎండ్. ఏంటిది అని అంటే నేను కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు గో ఫర్ పబ్లిక్ హెల్త్, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్. వీవ్ సెంట్ స్టూడెంట్స్ టు మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్. దెన్ ఐ సెడ్ టు దెమ్ దట్ పబ్లిక్ హెల్త్లో దెర్ ఈజ్ నాట్ మచ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ వెల్ ఎట్ దట్ స్టేజ్. నాకు అంత రెస్పాన్స్ రాలేదు. కానీ ఇంకా పబ్లిక్ హెల్తే ఎందుకు, వేరే ఎందుకు చూస్ చేసుకోవద్దు అనే థాట్ కూడా ఉండే. దట్ వే ఐ రీసెర్చ్డ్ అబౌట్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ దెన్ ఐ టోల్డ్ దెమ్ ఐ వాంట్ టు డూ దిస్ కోర్స్, కెన్ యూ హెల్ప్ మీ నావిగేట్ అండ్ కెన్ యూ హెల్ప్ మీ ల్యాండ్ ఇన్ ఎ యూని. అట్లా కన్సల్టెన్సీస్ దే హెల్ప్, దే డెఫినెట్లీ డూ దేర్ జాబ్ ఎట్ ఎ వెరీ గుడ్ లెవెల్. కాకపోతే యూ హ్యావ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ వాట్ యూ వాంట్ టు డూ, అదర్వైజ్ యూ విల్ బీ జస్ట్ డూయింగ్ వాట్ దే టెల్. ఓకే, అది అందరికి ఒక మంచి హెల్ప్ అవుతుంది. మీరు ఇలాంటి టాపిక్స్ నుంచి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఓకే, నా సెగ్మెంట్ 3కి వెళ్దాం మనం. ఆల్ టుగెదర్ లైక్ కమింగ్ టు ఆస్ట్రేలియా మాస్టర్స్ చదువుకున్నప్పుడు డిడ్ యూ హ్యాడ్ ఎనీ ఛాలెంజెస్ వైల్ స్టడింగ్? ఉండే. ఏంటంటే నేను 2020 మార్చ్లో వచ్చిన, అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. సో ఐరనీ ఏంటిది అంటే 2019 జూన్లో నేను చైనా నుండి బయటకు వచ్చిన, 2020 మార్చ్లో ఆస్ట్రేలియాకి వచ్చిన. ఈ మధ్యలోనే కోవిడ్ వచ్చింది. ఓకే. సో ఒకవేళ నా మెడిసిన్ 1 year లేట్ అయి ఉన్నా, ఒక సెమిస్టర్ లేట్ అయి ఉన్నా, ఐ వుడెంట్ హ్యావ్ బీన్ మేడ్ ఇట్ హియర్. ఎందుకంటే కోవిడ్లో ఫ్లైట్స్ ఆగిపోవడము, ఆ తర్వాత ట్రావెల్ రెస్ట్రిక్షన్స్, అండ్ దే వాజ్ ఎ హ్యూజ్ కోవిడ్ ఈజ్ హ్యూజ్ థింగ్. చాలా డిఫరెంట్ వరల్డ్ మారింది కోవిడ్ తర్వాత. సో నేను కోవిడ్ టైంలో వచ్చినప్పుడు నేను యూనివర్సిటీ ఆఫ్ వొలంగాంగ్లో మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ జాయిన్. లక్కీలీ ఒక గుడ్ థింగ్ ఏంటిది అంటే కోవిడ్లో హెల్త్ ప్రొఫెషనల్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉండే ఆస్ట్రేలియాలో. వేరే ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి కొంచెము ఇబ్బందులు వచ్చినా, కోవిడ్ వల్ల ఇంట్లోనే ఉండడము, జాబ్ దొరకకపోవడము అట్లాంటివి ఉన్నా కానీ
హెల్త్ ప్రొఫెషనల్స్కి దోకా లేకుండే. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అండ్ ట్రయింగ్ యూ వుడ్ హ్యావ్ గాట్ సమ్ జాబ్ ఆర్ ది అదర్ ఇన్ కోవిడ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హెల్త్ బ్యాక్గ్రౌండ్. అట్లా నాకు ఇక్కడికి రాగానే హెల్ప్ అయింది. షెఫ్, సో మనం ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతున్నాం కదా. మనం ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చదువుతున్నప్పుడు హెల్త్ ఇన్ఫర్మేటివ్స్ చదువుతున్నప్పుడు ఈ వేరే కంట్రీలో ఉండి, అంటే ఇండియాలో ఒకలాగా పెరుగుతాం, చైనాలో నువ్వు చదువుకున్నావు, ఒకలాగా ఎన్విరాన్మెంట్ చూసినావు. సో ఆస్ట్రేలియాకి వచ్చి ఇప్పుడున్న స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి, అంటే చాలా మటుకు ఇంజనీరింగ్ చదివేసి వచ్చేస్తారు కదా, వచ్చిన వాళ్ళకి ఒక కల్చరల్ షాక్ ఉంటుంది. సో నీకు స్పెసిఫిక్ ఏమైనా కల్చరల్ షాక్ అనిపించిందా? కల్చరల్ షాక్ అని అట్లా ఇమ్మీడియట్గా ఏం అనిపించలేదు వచ్చిన కొత్తలా. ఎందుకంటే ఆల్రెడీ ఫెయిర్ బిట్ ఆఫ్ టైం చైనాలో స్పెండ్ చేసిన కాబట్టి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయి ఉంటాయి. లైక్ హౌ డూ యూ కమ్యూనికేట్ విత్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ, లేకపోతే మన కంట్రీ నుండి కాదు వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ చేయాలనేది ఆల్రెడీ డెవలప్ అయింది చైనాలో. సో అట్లా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలే. కానీ వేరేవి కొంచెం అనిపించినాయి. ఏంటిది, చైనాలో లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 6 o'clock, ఇక్కడ లైఫ్ 6 తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఏంటిది, నీకు 6 తర్వాత మోస్ట్లీ అన్ని షాప్స్ కానీ అవి ఇవి క్లోజ్ అయిపోవడము, అదర్వైజ్ లేట్ నైట్ పెద్దగా ఎవరు ఏమి అమ్మకపోవడం అట్లాంటివి ఉంటుంది. అదే చైనాలో చూసుకుంటే త్రూ అవుట్ నైట్ నీకు ఫుడ్ దొరకచ్చు, షాపింగ్ చేయొచ్చు అట్లా. ఇంకోటి స్ట్రీట్ ఫుడ్ని నేను చాలా మిస్ అవుతాను. ఇండియాలో కూడా మనం చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్ లేట్ నైట్ వరకు ఉంటుంది. చైనాలో కూడా అంతే, స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ట్రీమ్లీ డెలిషియస్ అండ్ మొత్తం త్రూ అవుట్ నైట్ కూడా దొరుకుతుంటుంది. అది ఇక్కడ మనకి ఆప్షన్స్ లేవు. అదొక మేజర్ డిఫరెన్స్ అనిపించింది. దట్స్ గుడ్. నాకు కూడా ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు కొత్తలో ఒక కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండేది. అరే వాళ్ళు నన్ను వింత చూస్తారా లేదా నేను వింతగా ఉండాలా ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉండేది. తర్వాత మెల్లమెల్లగా నేను నేర్చుకొని ఆ 10 మందితో మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయింది. సో కమ్యూనికేట్ కూడా చాలా వేరే వాళ్ళతో చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. తర్వాత డే బై డే బికాజ్ యూ సీ దెమ్ క్వైట్ ఆఫెన్, అట్లా మనం చాలా ఇంప్రూవ్ చేస్తాం. సో కానీ దీన్ని ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఆల్ ఆఫ్ సడన్. నాకు మన చైనా నుంచి వచ్చినప్పుడు మనం కన్సల్టెన్సీస్ మనం మాట్లాడుతున్నాం కదా, దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడున్న స్టూడెంట్స్ అక్కడ ప్రిపేర్ అవుతుంటారు, ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతుంటారు. 4th year ఉన్నప్పుడే చైనాలో ఉన్నప్పుడే ప్రిపేర్ అవుతుంటారు కదా ఎగ్జామ్కి. ప్రిపేర్ అయ్యే టైంలో 2 years 1 year 3 years కానీ ఎగ్జామ్ కొట్టాలి అని ఒక ఉంటుంది జీల్ ఎవరికైనా. ఇండియాకి వచ్చిన తర్వాత పేరెంట్స్ అరే డాక్టర్ ఇంకా రా ఏం చేస్తున్నావు అని అంటారు. సో అలాంటి టైంలో ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది కదా, నేను 2 times ఇచ్చిన 3 times ఇచ్చిన, అరే ఇంకా అయితే లేదు అన్న ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాస్టర్స్ చూస్ చేసుకుందామని ఒక రీసెర్చ్ చేసి దానికి ఒక కూర్చొని ఒక టైం స్పెండ్ చేసి ఇదే నాకు కావాలి అనుకొని కెరియర్ చూస్ చేసుకున్నావు. సో ఇప్పుడు కొంచెం మంది అఫోర్డ్ చేయలేరు కొన్ని సిచ్యువేషన్స్లో. అరే మాస్టర్స్ నేను మళ్ళీ ఫారిన్ కంట్రీకి నేను పేరెంట్స్ విధంగా కూడా చూసుకుంటే ఒక 10% ఆఫ్ పేరెంట్స్ అఫోర్డ్ చేయలేని పొజిషన్లో ఉంటే, అరే నీ పైన ఇంత స్పెండ్ చేసినా ఇప్పుడే నువ్వు ఏం చేయలేవు, మళ్ళీ ఆడికి ఇంకేం చేస్తావురా అనే క్వశ్చన్ మార్క్కి నువ్వు ఒకటి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? అంటే అక్కడ మన కోర్సెస్ ఉంటాయి ఆ చదువుకోవడానికి, లేకపోతే వాళ్ళు అక్కడ కెరియర్ బిల్డ్ చేయడానికి. సో వాళ్ళ ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉంటాయి మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలామంది చైనాకి, రష్యాకి, సో మెనీ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఇండియాకి వచ్చి ఎంసీఏ రాస్తూ ఆ తర్వాత పాస్ కాకుండా ఫర్ సో మెనీ రీజన్స్ లాస్ట్ వరకు వచ్చి ఆగిపోవడము, మల్టిపుల్ అటెంప్ట్స్ ఇవ్వడము, ఇట్లా చేస్తూ దే ఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ దేర్ వాల్యుయబుల్ టైమ్ టు గెట్ త్రూ ఇట్. అంటే ఈ 25 to 30 మధ్యలో హైలీ ఎనర్జెటిక్ ఇయర్స్ అని నేను అనుకుంటా. బట్ ఐ కెనాట్ డెఫినెట్లీ సే టు డూ దెమ్ దిస్ వే, ఎందుకంటే వాళ్ళ పెయిన్ వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. ఇఫ్ దే ఆర్ గివింగ్ మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్, దే ఆర్ ఫోకస్డ్ ఆన్ ఇట్. ఐ కంప్లీట్లీ అగ్రీ అండ్ అండర్స్టాండ్ అండ్ అలైన్ విత్ దెమ్. కానీ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో 2 times 3 times 4th time మనకి రాలేదనుకోండి, ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్.
మేబీ ఇది అందరికి సూట్ కాకపోవచ్చు, కానీ నేనేం సజెస్ట్ చేస్తా అంటే యు ట్రై ఇట్ ఫర్ ఫ్యూ అంటే టైమ్స్. మూవ్ ఆన్ అంటే మీరు అంటే ఏమైనా కెరియర్ పాత్కి ఏమైనా ఉన్నాయా వేరే ఆప్షన్స్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 4 టైమ్స్ రాసిండ్రు, ఎంసీఐ క్లియర్ కాలేదు, లైసెన్స్ వస్తలేదు ఇండియాలో. ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మనం చాలా చేయొచ్చు ఇండియాలో. ఇండియాలో కూడా పబ్లిక్ హెల్త్ చేయొచ్చు, ఇండియాలో కూడా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఏఐ వస్తుంది, ఏఐ మీద కూడా వాళ్ళు స్టడీ చేయొచ్చు డాక్టర్స్. దాని తర్వాత దే కెన్ గెట్ ఇన్ టు ద హాస్పిటల్ అండ్ రన్ ఏ హాస్పిటల్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఇంకా చాలా చేయొచ్చు. దే కెన్ ఓపెన్ దేర్ ఓన్ క్లినిక్. డబ్బులు లేకపోయినా కూడా చిన్న క్లినిక్ ఓపెన్ చేసి మంచిగా డాక్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది పాస్ అయిన డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఓ 3-4 అవర్స్ ఈవినింగ్ అట్లా అట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ దే కెన్ చూస్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ విచ్ దే డోంట్ నీడ్ టు రైట్ ఎగ్జామినేషన్. ఆర్ డిప్లొమాస్ ఇన్ బిజినెస్ చేయొచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. చాలా డిఫరెంట్ పాత్వేస్ ఉన్నాయి. అండ్ I know a lot of people who can help them streamline within India itself and get themselves settled. సో ఈ టాపిక్కి నాకు ఒక బిగ్గెస్ట్ ఇంకొకటి కూడా వచ్చిందనమాట. అంటే ఐ మీన్ ఇప్పుడున్న హాస్పిటల్స్ మేజర్ కిమ్స్ కానీ యశోద కానీ ఇప్పుడు అపోలో కానీ ఈ హాస్పిటల్స్ ఉన్న మేనేజ్మెంట్ అదే ఎంకరేజింగ్ దిస్ కిడ్స్ ఐ మీన్ హూ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ వేరే వేరే ఫీల్డ్స్ ఉంటాయి అన్న మ్యాక్సిమం మనం చదువుకుంటాం. సో దీన్ని కెరియర్ బేస్ చేసుకుంటే మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు అంటే ఈ హాస్పిటల్స్ లింకప్ అయ్యి ఓకే ఇదే ఒక కెరియర్ ఉంది దీనికి కూడా అంటే హెల్త్ అడ్మినిస్ట్రేషన్కి ఒక పర్సన్ స్పెషలైజ్డ్ అయ్యి చదువుకొని ఈ రోల్కి ఎంటర్ అవుతున్నాడు. సో యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్ టు అడ్మినిస్ట్రేటర్. సో ఇలాంటివి చూసుకుంటే అంటే కెరియర్ వైజ్గా చూసుకుంటే సో వాళ్ళకి కెరియర్ ఉంటుందా అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కెరియర్ ఉంటుందని మనం వెన్ యూ గెట్ టు నో. సో ఇండియాలో చూసుకుంటే అది ఉంటుందా అంటే ఆ ఫేజ్ రియలిస్టిక్గా చూసుకుంటే ఆ ఫేజ్ ఉంటుందా లేకపోతే ఇట్స్ కంటిన్యూడ్ బై అరే ఎవరైనా తెచ్చిపెట్టేయచ్చు అడ్మినిస్ట్రేషన్ కదా ఒకటి ఎంబీఏ తెచ్చుకొని వాడికి నాలెడ్జ్ ఉంటే వాడు మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ వైజ్ మెంటాలిటీ చేంజ్ అవుతుంటాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే కెరియర్ వైజ్గా ఉంటుందా లేదా అని? నేను చూసిన వరకు ఇండియాలో హాస్పిటల్స్, ఇఫ్ ఐ ఓన్ ఏ హాస్పిటల్ ఐ ట్రై టు పుట్ మై బ్రదర్ దేర్ టు మేనేజ్ ద హాస్పిటల్, రైట్? అవి 2 టైర్ సిటీస్లో 3 టైర్ సిటీస్లో నడుస్తుంది. కానీ వెన్ యూ కమ్ టు మల్టీనేషనల్ హాస్పిటల్స్ దే హైలీ ఎంకరేజ్ పీపుల్ హూ హ్యావ్ ద స్కిల్. వేర్ ఈజ్ ద స్కిల్ కమింగ్ ఫ్రమ్ దే డోంట్ కేర్. అంటే నువ్వు ఎంబీబీఎస్ చేసి వచ్చినావు, 3 to 4 years నువ్వు ట్రై చేసినావు, దెన్ యు ఆర్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు గెట్ ద ఎగ్జామ్ క్లియర్డ్, సో యూ go and ask them to give you a job. They'll still assess your skills. Are you able to manage it? అట్లా నువ్వు ఒక డిప్లొమా కానీ యాడిషన్ చేసుకుంటే ఆన్లైన్ కోర్స్ చేసినా కానీ ఇప్పుడు చాలా కంట్రీస్ ఆన్లైన్ కోర్స్ కూడా ఇస్తున్నాయి. ఆన్లైన్ కోర్స్ కూడా నువ్వు ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కానీ లేకపోతే హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కానీ పాలసీ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటివి ఏదన్నా ఎడిషన్ చేసుకుంటే డిప్లొమా ఎడిషన్ చేసుకుంటే దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్ సెక్యూర్డ్ ఇన్ మల్టీనేషనల్ హాస్పిటల్స్. అట్లా కాకుండా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక 2-3 డిఫరెంట్ కేటగిరీస్లో మనం చూద్దాం ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్ పాస్ కాకపోతే హౌ దే ఆర్ డూయింగ్ అనేది. కొందరు జేఎంఓస్గా చేస్తున్నారు, జూనియర్ మెడికల్ ఆఫీసర్. అంటే చాలా హాస్పిటల్స్లలో జూనియర్ మెడికల్ ఆఫీసరు, డ్యూటీ మెడికల్ ఆఫీసరు ఇట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం ఓకే మీడియం శాలరీలో వర్క్ చేస్తారు. అదొక సెక్షన్. ఇంకో సెక్షన్ కొంచెం ఫైనాన్షియల్ బ్యాకింగ్ బాగుంది అనుకుంటే, ఇంట్లో కొద్దిగా ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఉన్నారు అనుకుంటే, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది దే ఓపెన్ దేర్ ఓన్ క్లినిక్స్. ఆల్తో దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్, దే ఓపెన్ దేర్ ఓన్ క్లినిక్స్. దే రిక్వెస్ట్ ద అదర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ టు కమ్ అండ్ గో. అది పాలిక్లినిక్ మోడల్లా. అట్లా ఒకసారి ఆ క్లినిక్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, ఇట్స్ అగైన్ దే ఆర్ వెల్, దే విల్ గో వెల్. అదొక బ్యాచ్. ఇంకో బ్యాచ్ వాళ్ళు ఏంటిది అని అంటే దే ఆర్ డూయింగ్ దీస్ డిప్లొమాస్, లేకపోతే కొంచెము ఆన్లైన్ లేదని ఎడ్యుకేషన్ చేసుకొని మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్ళిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రైమరా మెడికల్ టెక్నాలజీస్ అని ఉంది, అందులో చాలామంది ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఎట్ సమ్ పాయింట్ యూ నీడ్ టు మూవ్ ఆన్. ఇంక 4 times అయింది,
ఐ థింక్ దట్స్ అ క్యాప్. అంటే ఒక రిలేటబుల్ క్వశ్చన్ ఒకటి వచ్చింది షెఫ్. సో మనము చదువుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ చేసాం, ఇండియాలో ఆప్షన్ ఉంది, కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఆప్షన్ ఉంది. సో ఇలాంటివి కూడా చదువుకోవచ్చు మనం, సేమ్ హెల్త్ ఇన్ఫర్మేటివ్ కూడా చదువుకోవచ్చు అనుకున్నప్పుడు, చదువుకొని డిగ్రీ తెచ్చుకున్న తర్వాత ఫర్దర్గా ఒకవేళ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు, అంటే బయట కంట్రీకి ఒకసారి చూద్దాం, సో అప్లై చేసుకోవచ్చా వాళ్ళు స్ట్రేట్ అవే జాబ్స్కి అక్కడ నుంచి, లేకపోతే ఇక్కడ ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న మాస్టర్స్ ఉండాలా ఎట్టి పరిస్థితుల్లో? డిపెండ్ ఆన్ ద కంట్రీ సిచ్యువేషన్, హౌ దే ఆర్ ఎంకరేజింగ్, పాలసీస్ ఎట్లున్నాయి ఆ టర్మ్లో, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లుంటుంది. నువ్వు అడిగినట్టు వితౌట్ మాస్టర్స్ కూడా ఆస్ట్రేలియాకి వచ్చి జాబ్ సెక్యూర్ చేసుకున్న వాళ్ళు చాలామంది డాక్టర్స్ ఉన్నారు ఇన్ నాన్ క్లినికల్ ఫీల్డ్. హౌ దే డూ ఇట్ అంటే, వాళ్ళు ఇండియాలో ఆల్రెడీ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్లో ఒక 5 years పనిచేసారు అనుకోండి, దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ దే యూజ్ దట్ ఎక్స్పీరియన్స్ టు గెట్ దేర్ స్కిల్స్ అసెస్డ్. స్కిల్ అసెస్మెంట్ చేసుకున్నారు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక సురేష్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన చైనాలో ఎంబీబీఎస్ చేసిండు అనుకోండి, ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక 2-3 times ఎగ్జామ్కి ట్రై చేసిండు, కుదరలేదు. దెన్ హీ వెంట్ ఇన్ టు ద హాస్పిటల్, స్టార్టింగ్ వర్కింగ్ ఫ్రమ్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, కొన్ని డిప్లొమాస్ చేసిండు హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్లో, మంచి ర్యాపో ఉంది, మంచి ఒక లెవెల్ ఆఫ్ ప్రిసిషన్ ఉంది, ఆయనకు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది, డెవలప్ అయ్యిండు అదే ఫర్మ్లో అదే హాస్పిటల్లో, అంటే దెర్ ఈస్ ఛాన్స్ దట్ హీ గెట్ ఇన్ టు హెల్త్ అడ్మినిస్ట్రేషన్. అట్లా హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో ఒక 3-4 years ఇండియాలో వర్క్ చేసిండు అనుకోండి, ఆ 3 to 4 years ఎక్స్పీరియన్స్ని వాళ్ళు అసెస్ చేసుకొని వేరే కంట్రీకి దాన్ని ఒక స్టెప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా కూడా ఒక 4 years ఇండియాలో హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ స్కిల్ని అసెస్ చేసుకొని ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో నీ వర్క్ ఎక్స్పీరియన్స్ని స్కిల్ అసెస్మెంట్ చేసుకుంటే దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్ హియర్. స్కిల్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దట్ స్కిల్ అసెస్మెంట్ దే కెన్ ఆల్సో అప్లై ఫర్ వీసా, వర్కింగ్ వీసా. వాళ్ళకి వర్క్ వీసా వస్తుంది. ఇఫ్ దే ఆర్ లక్కీ ఇనఫ్ టు సెక్యూర్ ఎ వర్క్ వీసా, then they can come and get a job in the hospital as a healthcare administrator. All you need is either education or experience. Without these two, అది కొంచెం కష్టమవుతుంది. ఓకే. సో అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. 100%. కాకపోతే యూ నీడ్ టు వర్క్ సమ్ ఆర్ ది అదర్ వేర్. ఇండియాలనా లేకపోతే ఇంకెక్కడన్నా చాలా కంట్రీస్ ఉన్నాయి, వెళ్ళి అక్కడ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు యువర్ జర్నీ ఆస్ట్రేలియా, సో మాస్టర్స్ చదివారు హెల్త్ ఇన్ఫర్మేటివ్ తర్వాత, ఐ హియర్ దట్ వెన్ యూఆర్ స్టడింగ్ యూ ఆల్రెడీ, ఐ మీన్ అట్ సేమ్ టైం నువ్వు ఒక దగ్గర కూడా వర్క్ చేసావు కదా, ఒక జీపీ. సో హౌ టెల్ యువర్ జర్నీ, అంటే ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, ఎలా ఉంటుంది ఎస్పెషలీ సమ్వన్ యూ స్టడింగ్ ఇన్ టు హెల్త్ ఆర్ ఆ చదువుకునే ఫేజ్ టైంలో. సో కెన్ యూ లెట్ us know about anything? సో నేను మాస్టర్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సెమిస్టర్ అయితే నాకు ఏ జాబ్ లేకుండే. యూజువల్లీ రాగానే జాబ్ దొరకదు ఆస్ట్రేలియాలో. యూ నీడ్ టు గెట్ యువర్ కనెక్షన్స్ టైట్. ఆ తర్వాత నువ్వు కొంచెము సర్కిల్ పెంచుకోవడము, తెలుసుకోవడము, ఇన్ఫర్మేషన్ని లెర్న్ చేయడము, ఇట్లాంటివన్నీ అయిన తర్వాతనే యూ ల్యాండ్ ఇన్ ఎ జాబ్. వస్తుండొచ్చు చాలామందికి రాగానే ఇమ్మీడియట్గా జాబ్ రావచ్చు, దే హ్యావ్ టు బీ లక్కీ ఇనఫ్. ఎస్పెషల్లీ నేనేమో కోవిడ్ సిచ్యువేషన్లో వచ్చిన, మనకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అరే నేను ఎంబీబీఎస్ చేసిన, నేను డాక్టర్ని, నేను ఈ పని ఎందుకు చేయాలి, ఆ పని ఎందుకు చేయాలా అనుకొని కొంచెం ఉంటుంది. దాన్ని సప్రెస్ చేసుకొని యూ నీడ్ టు గో అండ్ సర్చ్ ఫర్ ఎ జాబ్. బికాజ్ ఇక్కడ మనం ఫస్ట్ బతకాలి, రెంట్ కట్టాలి, నువ్వు గ్రాసరీస్ తెచ్చుకోవాలి, యూ హ్యావ్ టు లివ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో యూ నీడ్ టు వర్క్. 100%. అట్లా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఏం చేసిన అంటే, ఓకే వర్క్ ఎట్లన్నా చేయాలి, వై నాట్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ, లెట్ మీ ట్రై అని చెప్పి నేను ఆన్లైన్లో ఇక నా రెజ్యూమ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఈ విచ్చాల విడిగా జాబ్లు అప్లై చేస్తుండే. ఏ హాస్పిటల్స్లలో జాబ్లు అప్లై చేసేయడము, మెడికల్ సెంటర్స్లలో జాబ్లు అప్లై చేయడము, హెల్త్ ఫర్మ్ ఏది ఉంటే అక్కడ జాబ్లు అప్లై చేయడం స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఒక 200-300 జాబ్లు అప్లై చేసి ఉంటా. ఎక్కడ కూడా నాకు రెస్పాన్స్, నాకు జాబ్ వచ్చినట్టు రాలేదు. సో నాకు ఒక విషయం ఏమర్థమైందంటే నేను ఎక్కడో తప్పు చేస్తున్నా.
దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ గోయింగ్ హియర్ అని నేను నాకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగడం స్టార్ట్ చేసిన. రే ఫస్ట్ జాబ్ రావడం చాలా కష్టం రా, నువ్వు ఒక పని చేయి, రెజ్యూమ్స్ ప్రింట్ చేసుకొని డోర్ టు డోర్ వెళ్ళి ట్రై చేయి అని. అది నాకు వర్కౌట్ అయింది. నేను ఒక 20 మెడికల్ సెంటర్స్ నేను ఉండే సబబ్లో చూసుకున్నా, ఎక్కడెక్కడ 20 మెడికల్ సెంటర్స్ ఉన్నాయి. ఆ మెడికల్ సెంటర్స్లో కూడా నేను ఏం టార్గెట్ చేసిన అంటే ఇండియన్ డాక్టర్స్ ఎక్కడున్నారు, పోనీ వాళ్ళన్న మనకి యాజ్ ఇండియన్గా మనకి ఇండియన్గా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి అట్లా అనుకొని నేను ఐడెంటిఫై చేసుకున్నా ఏ ప్రాక్టీసెస్లో ఇండియన్ డాక్టర్స్ ఉన్నారు. ఆ ప్రాక్టీసెస్కి వెళ్ళి ఫిజికల్గా నా రెజ్యూమ్ ఇచ్చిన. ఒక ప్రాక్టీస్ నుండి నాకు ఫోన్ వచ్చింది, కాల్ వచ్చి యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ అన్నారు. ఇంకా ఆడికెళ్ళి వేరే భయం మొదలైంది. ఆడి వరకు బాగానే ఉండే, ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తున్నా, నేను ఏది అప్లై చేస్తున్నా వస్తలేదు, కొంచెం స్ట్రెస్, ఓకే మళ్ళీ నన్ను పుష్ చేసుకొని ఇంకో అప్లికేషను ఇదంతా చేసి ఎట్లనో అట్లా ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళాం. ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళంగానే ఇక ఇంకో భయం, ఇది ఇంటర్వ్యూ లైఫ్లో ఎప్పుడు చేయలేదు ఇట్లా అని ఉండే. సరే మనకు అప్పుడు యూట్యూబ్ ఉండే, టైం ప్లెంటీ ఆఫ్ టైం, ఇక అన్నీ యూట్యూబ్లో చూడడము, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి, అక్కడ ఏం క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి, ఇవన్నీ భయాలు అన్నీ చూసుకొని కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ డాక్టర్ ఈశ్వర్ మదాస్ అని ఆయనకి ఓన్ క్లినిక్ ఉండే. హీస్ గాట్ సమ్వేర్ 8+ డాక్టర్స్ వర్కింగ్ ఫర్ హిమ్ ఇన్ దట్ జనరల్ ప్రాక్టీస్. అక్కడ నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి అపేర్ ఆయన అడిగిండు, నువ్వు ఫస్ట్ మిస్టేక్ ఏంటిదని నువ్వు అడ్రస్ రాయలేదు రెజ్యూమ్లా. మనకు ఉన్న అవగాహనలు మనం చేస్తాం. సో అడ్రస్ చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియాలో రాయడం, ఎందుకంటే దే లుక్ ఎట్ ద వేర్ యు ఆర్, how close you are to the work and how good you can come on time, sometimes off time, Saturday Sunday కూడా నీ అవైలబిలిటీ ఎట్లుంది, ఇవన్నీ నువ్వు దగ్గర ఉన్నావా, అవన్నీ కూడా వాళ్ళు అసెస్ చేసుకుంటారు యాజ్ అ బిజినెస్. సో అది నేను ఇక్కడనే ఉంటాను దగ్గరనే క్లోజ్లో అని చెప్పాను. దాని తర్వాత హీ ఆస్క్డ్ మీ స్టాండర్డ్ క్వశ్చన్స్ దట్ దే ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ, వే డిడ్ యూ డూ యూ MBBS, డిడ్ యూ ప్రాక్టీస్ ఎనీథింగ్ ఇన్ ఇండియా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇవన్నీ కనుక్కొని నీకు బేసిక్గా నీకేం రాదు అని చెప్పేసాడు. కరెక్టే, అది నేను కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఆస్ట్రేలియా, లేకపోతే కష్టమవుతుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్, రియాలిటీ హిట్. నీకేం రాదు, అవును సార్ నాకేం రాదు. నేర్చుకోవడానికి రెడీగా ఉన్నావా, అబ్సల్యూట్లీ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా, ఐఎమ్ హియర్ టు వర్క్ హార్డ్ అన్న తర్వాత నా బ్యాక్ అండ్ మైండ్లో ఏం నడుస్తుందంటే, ఓకే ఇక్కడ ఏదైనా అడ్మిన్ జాబ్ లేకపోతే ఈ ఏదో ఒక చిన్న వర్క్ ఉండొచ్చు అనేది నా బ్యాక్ ఎండ్లో నడుస్తుంది. ఆయన ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఓకే బయటకు వచ్చిండు. బయటకు వచ్చి నాకేం చెప్పలేదు, నువ్వు ఇంటర్వ్యూ సక్సెస్ అదేం చెప్పలేదు. బయటకు వచ్చి ప్రాక్టీస్ మేనేజర్ ఉండే, మేనేజర్కి ఇండక్షన్ అన్నాడు. ఇండక్షన్ అంటే కూడా మనకు అప్పుడు నాకు తెలియదు. ఇండక్షన్ అంటే ఓకే యు ఆర్ సెలెక్టెడ్, యూ విల్ బీ షోడ్ హౌ టు వర్క్ అని. ఇండక్షన్ అన్న తర్వాత ఓకే నెక్స్ట్ వీక్ రా, నీకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఎంతసేపు నా మైండ్లో వెనకాల ఏం వర్కో చెప్పలేదు, అడగాలనా లేదా తెలియదు. ఇట్లా ఫస్ట్ జాబ్ కదా, ఏదైతే అది మనకు జాబ్ వచ్చింది కదా, ఓకే పోయి చూద్దామని. మనకి ఆ టైంలో జాబ్ వచ్చింది కదా ఆనందం ఉంటుంది, అంతేగాని ఏం నడుస్తుంది ఇండక్షన్ ఏంది, ఇన్ఫ్యాక్ట్ నేను ఎంత శాలరీ ఇస్తారు ఇట్లాంటివి అడగడానికి కూడా ఐ థాట్ మై సెల్ఫ్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ ఎట్ మై ఫస్ట్ జాబ్ అట్లా అనుకున్నా. తర్వాత ఓకే ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఐ గాట్ అ జాబ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత ప్రిపేర్ అయ్యి వచ్చిన. 1 మంత్ ట్రైనింగ్ అన్నారు. ఓకే ట్రైనింగ్లో కూడా దే పేజెస్. సో అయితే ఏమైంది, ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నన్ను ఫిజిషియన్ అసిస్టెంట్ అన్నారు. ఒకటేసారి నేను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అయిపోయినా, హ్యాపీ ప్లస్ భయం. నేనేమనుకున్నా ఓకే జాబ్ అంటే అడ్మిన్ జాబ్ ఏదో ఇస్తారు అనుకున్నా, హీ వాంటెడ్ మీ టు రిఫైన్ ఆన్ మై క్లినికల్ స్కిల్స్. ఓకే సో అట్లా నాకు ఫిజిషియన్ అసిస్టెంట్ జాబ్ ఇచ్చాను. ఫిజిషియన్ అసిస్టెంట్ జాబ్ అనగానే పేషెంట్స్ వైటల్స్ చెక్ చేయడం, చిన్న చిన్నవి వెయిట్ చెక్ చేయడము, హైట్ చెక్ చేయడము, టెంపరేచర్ చెక్ చేయడము, అవన్నీ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్లో రికార్డ్ చేయడం. ఇది క్లినికల్ వర్కే, కాకపోతే ఫిజిషియన్ అసిస్టెంట్. యూ విల్ నాట్ బీ డూయింగ్ ఎనీథింగ్ లైక్ సజెస్ట్ చేయడం, నువ్వు ఏం మెడిసిన్ ఇవ్వలేవు, అట్లాంటివి ఏం చేయలేవు. బట్ యూ కెన్ హెల్ప్ ద డాక్టర్స్ విత్ దేర్ ప్రైమరీ వర్క్. ఇప్పుడు జీపీ దగ్గరికి వెళ్ళంగానే
నీ వైటల్స్ చెక్ చేస్తారు, నీకు నీ హిస్టరీ అడుగుతారు. సో అది మనం ఫస్టే కొంచెం హిస్టరీ అది ఇది డాక్యుమెంట్ చేసినాం అనుకోండి, వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ కోవిడ్ టైంలో వాళ్ళకి చాలామంది పేషెంట్స్ కోవిడ్ వ్యాక్సినేషన్స్. సో ఇదంతా ఉండే అప్పుడే కోవిడ్ వ్యాక్సినేషన్ ఐఎంజీస్ అంటే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ దే కెన్ డూ కోవిడ్ వ్యాక్సినేషన్ ఆఫ్టర్ దిస్ కోర్స్ అని ఒకటి గవర్నమెంట్ వదిలింది. సో నేను ఆ కోర్స్ చేసిన. సో ఐ వాజ్ ఎలిజిబుల్ టు డూ ద కోవిడ్ వ్యాక్సినేషన్స్. ఓకే. సో అట్లా నేను కోవిడ్ వ్యాక్సినేషన్స్, ఫిజిషియన్ అసిస్టెంట్ జాబ్ అట్లా స్టార్ట్ అయినా. ఆ మెడికల్ సెంటర్లో నేను ఆల్మోస్ట్ 3 years వర్క్ చేసిన. ఎట్ ద సేమ్ టైం అక్కడ నేను క్యాజువల్గా వర్క్ చేస్తుండే కాబట్టి నేను ఇంకొక జాబ్ కూడా అప్లై చేసిన. అంటే దీనికి ఒక క్వశ్చన్ ఉందన్నమాట. అంటే ఎస్పెషల్లీ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎందుకు స్టాప్ చేశానంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మనం చూస్తున్నాం. ఓకే, హెల్త్ సెక్టర్లో మనం ఫస్ట్ మనకి ఏమన్నా జ్వరం వచ్చిందనుకో, మన ఇండియాలో జ్వరం వచ్చిన తర్వాత సివియర్ అయ్యే వరకు మనము మేడికి డాక్టర్ కూడా సివియర్ అయ్యే వరకు హిల్ హోల్డ్ ఆన్ 100%. అంటే అతని థాట్స్లో, అతని మైండ్ సెట్లో దేర్ మైట్ బి సంథింగ్ ఈ కెన్ అడ్రస్ ఇట్ అన్నట్టుంటుంది. సో ఇక్కడ కానీ ఒక జీపీ, ఒక జనరల్ ప్రాక్టీషనర్ ఫస్ట్ నీకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడా లేదా అని అడుగుతారు. ఓకే, ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, జీపీ దగ్గరికి వెళ్తావు, జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తావు, అతను చూస్తాడు. చూసిన తర్వాత మనకి నెక్స్ట్ ఒకవేళ మనకి ఏమైనా ఇంకా సివియర్ ఉందనుకో అక్కడ రిఫర్ చేస్తారు కదా. ఈ ప్రాసెస్ ఇండియాలో ఉంటే బాగుంటుందా అంటే సేమ్ నాకు తెలిసిన మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్లో ఉండొచ్చు, కానీ ఉండొచ్చు అంటే నాకు ఆల్మోస్ట్ 8 years అయిపోయింది ఆస్ట్రేలియా నుండి. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ చేంజ్ నౌ, బట్ ఫర్ యువర్ మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందా లేదా ఆల్రెడీ ఉందా? సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా మీరు అడుగుతున్నారు క్వశ్చన్. సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ ద డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు ఉంది అనే రీజన్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే పాపులేషన్. ఇండియాలో హ్యూజ్ పాపులేషన్, ఇక్కడ అంత పాపులేషన్ లేదు. సో ఇక్కడ కేర్ ఎక్కువ తీసుకోవే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియాలో ఏమవుతుంది అని అంటే అక్యూట్ కేర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అక్యూట్ అంటే ఇమ్మీడియట్గా నీకు ఇప్పుడు దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, అక్యూట్ కేర్. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, నీకు సూచర్స్ వేయడము, మందు పెట్టేసి పట్టి కట్టి పంపిస్తారు, దాన్ని అక్యూట్ కేర్. అట్లనే అక్యూట్ కేర్లో స్టేజెస్. ఇప్పుడు నీకు బాగా కడుపు నొస్తుంది, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నీకు దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నీకు ఏదన్నా ఐడెంటిఫై అయింది, ఒక 4 days నుంచి నీకు బాగుంటలేదు, జలుబు, దగ్గు ఇవన్నీ ఉన్నాయి, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. దిస్ ఈజ్ ఆల్ అక్యూట్ కేర్ ఇండియాలో. ఇక్కడ అక్యూట్ కేర్ కంటే కూడా క్రానిక్ కేర్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. క్రానిక్ అంటే ఎవ్రీథింగ్, ఇక నీకు లాంగ్ టర్మ్ డిసీజ్ మేనేజ్మెంటు, క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంటు. క్రానిక్గా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ హెల్త్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే the primary communication in between a normal person and the health system will always go through the gateway of general practice. ఒక జనరల్ ప్రాక్టీషనర్ ఈజ్ అ ఫ్యామిలీ డాక్టర్. ఆయన నీకు ఇక్కడ రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతారు. నీకు ఏమైనా కాకపోయినా వెళ్ళి రెగ్యులర్ చెకప్, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్స్ అన్నీ చూసుకుంటారు. సో ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఒక పేషెంట్కి డాక్టర్కి మధ్యలో. అండ్ హీ విల్ బీ ఆల్వేస్ గోయింగ్ టు ద సేమ్ డాక్టర్. ఎవ్రీ 6 monthsకో 3 monthsకో ఊరికే కూడా విజిట్ చేసి వస్తారు. జనరలీ యామ్ ఐ ఆల్ రైట్ అంటే అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సెల్స్ కదా. ఇప్పుడు హెల్త్ వైజ్గా కూడా చూసుకుంటే ఒక డాక్టర్ మనం చూస్తుంటే ఎవ్రీ 6 months జస్ట్ జనరల్గా మనం ఎట్లా ఉంది, మన హెల్త్ ఎట్లా ఉంది, ఒక పారామీటర్ అంటే కరెక్ట్ ఉన్నా, లేకపోతే ఏమన్నా చేంజెస్ వచ్చినాయా నా బాడీలో అన్న ఒక సెగ్మెంట్లో చూసుకుంటే నిజంగా రియలిస్టిక్గా అది ఉండాలి. అది ఫాలో కావడం చాలా ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకనంటే నువ్వు పాపులేషన్ చూసుకున్నావు, ఇంతమంది పాపులేషన్కి డాక్టర్స్ అంతమంది లేరు. సో ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద డాక్టర్ బికమ్స్ ద ఎమర్జెన్సీ, ద అక్యూట్ పర్పస్ ఆఫ్ ద విజిట్. అట్లా అవుతుంది. ఏం కాకుండా నువ్వు పోయి డాక్టర్ని చూస్తా అంటే ఇండియాలో డాక్టర్ ఒప్పుకోడు. అన్లెస్ యూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీ. నువ్వు ఇప్పుడు వెల్తీ కమ్యూనిటీ నుండి వచ్చినావు,
నీ దగ్గర డబ్బు బాగుంది, యూ కెన్ స్పెండ్ ఫర్ దట్ విజిట్, దెన్ ఎస్. బట్ ఇట్స్ అగైన్ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ దేర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద. అంతే, అండ్ మనిషి బట్టే ఉంటుంది. అంటే తన రెస్పాన్సిబిలిటీ, అరే నా హెల్త్ నా కంట్రోల్ ఉండాలి అన్న ఒక స్ట్రాంగ్ ఉంటే తప్ప, అరే నాకు జలుబు వస్తేనే నేను పోవాలా, నాకు జ్వరం వస్తేనే నేను పోవాలి అన్న మైండ్ సెట్ ఉంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఉన్న కోవిడ్ తర్వాత నుంచి చాలా మట్టుకు కంటిన్యూటీ ఆఫ్ కేర్ అనేది ఇండియాలో ఉండకపోవడానికి రీజన్ హై పాపులేషన్. అంతేగాని ఇమ్మీడియట్గా ఆస్ట్రేలియాలో ఎట్లుందో ఇండియాలో అట్లా ఉండాలి అనడం అది నాట్ పాసిబుల్. అంటే మ్యాక్సిమం ఉండదు. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ పాపులేషన్, మీరు అన్నట్టు 100% ట్రూ. డాక్టర్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఇండియా. ఒక మనిషి ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది కూడా, అంటే ఇప్పుడు నా కోసం నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నా, ఒకవేళ ఎన్నో ఛాన్సెస్లో నేను ఇండియాకి వెళ్ళాలి అనుకున్నా, ఇండియాలో సెటిల్ అవుదాం అనుకున్నా కూడా నేను అదే ఫాలో అవుతా. ఎవ్రీ 1 year 1.5 yearకి వెళ్తా, బికాజ్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్. సో పాపులేషన్ అనేది ఒక ఆస్పెక్ట్, కానీ ఇండివిజువల్ పర్సెప్షన్ కూడా ఉండాలి అనేది నా థాట్. అవును, ఇప్పుడు ఈ మధ్య చాలా అవేర్నెస్ వస్తుంది ఇండియాలో కూడా. ఇఫ్ యు సీ ద పీపుల్ హూ వర్క్ ఇన్ ఎంఎన్సీస్, ఇప్పుడు అంతా అందరే, ఎవ్రీవన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ నౌ డేస్, ఎవ్రీవన్ ఈజ్ హోల్డింగ్ ఎ డిగ్రీ ఇన్ ఇండియా, మోస్ట్ ఆఫ్ దెమ్. వాళ్ళందరినీ చూసుకుంటే దే హ్యావ్ ఎ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్ యాజ్ వెల్, అండ్ దే సమ్టైమ్స్ గో అండ్ గెట్ దేర్ టెస్ట్ డన్. అది ఉంది, కానీ ఇంకా ఎవ్రీ కమ్యూనిటీలకి ఆ అవేర్నెస్ రీచ్ అవ్వాలి. అప్పుడే ఎవ్రీ వన్ విల్ బీ థింకింగ్ అబౌట్ ఇట్, థింకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ టు గో టు ద డాక్టర్ వెన్ ఐ హ్యావ్ సమ్ ఇష్యూ, బట్ it is also my responsibility that I look after myself and go and communicate with the doctor to how to protect myself to getting into the hospital. So that's the main agenda of healthcare system in Australia, how to protect one to not get into emergency or hospital. హాస్పిటలైజేషన్ కాకుండా ప్రొటెక్ట్ ఎట్లా చేయాలి వాళ్ళ పాపులేషన్ని, దాని మీద ఆస్ట్రేలియా చాలా స్పెండ్ చేస్తుంది టైం, మనీ అండ్ ఎఫర్ట్స్. Yeah, that's good. That's very informative information. So coming back, so Dr. Madas దగ్గర మీరు పని చేస్తారు. It's been a good journey with him. I think you learned a lot. చాలా నేర్చుకున్నాం. అబ్సల్యూట్లీ. సో ఈ ఫేజ్ వచ్చిన తర్వాత మాస్టర్స్ చదువుకునే టైంలో ఈ 3 years నువ్వు అతని దగ్గర పని చేసేసి ఈ చేసిన తర్వాత లైక్ వాట్ వాజ్ యువర్ నెక్స్ట్ స్టెప్? Yeah, so all the time when I was doing my masters, I was working in the general practice, and నేను ఈ క్లినికల్ వర్క్ ఒక స్టేజ్ వరకే చేయగలుగుతా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ లైసెన్స్, ఐ డోంట్ హ్యావ్ రైట్స్ టు వర్క్ ఎ లాట్. సో నా స్టేజ్ ఎంతవరకు ఉందో అక్కడి వరకు చేసిన తర్వాత నేను కంఫర్టబుల్ అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంట్లో ఐ వాంటెడ్ న్యూ ఛాలెంజెస్. సో నేను ఐ రిక్వెస్టెడ్ డాక్టర్, కెన్ ఐ జాయిన్ ది అడ్మినిస్ట్రేషన్ టీమ్? So I started learning admin team. I started picking up calls, communicating, booking appointments, billing, the Medicare, private insurance, workers compensation. చాలా ఉంటుంది. దెర్ ఈస్ అ హ్యూజ్ లెర్నింగ్. అసలు నాకు తెలిసినట్టు ఇంకొక పాడ్కాస్ట్ కావాలేమో మనకి దాని గురించి డిబేట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ హౌ ద సిస్టమ్ ఎగ్జాక్ట్లీ వర్క్స్, వీ కెన్ డూ అనదర్ సెషన్. బట్ అవన్నీ నేర్చుకున్న తర్వాత ఐ వాజ్ ఆల్మోస్ట్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లినిక్. లైక్ నేను, you have a problem in the computer, I can fix it. You have a problem in your billing system, I can fix it. You need some assistance in the clinical workflow, I can help it. Okay. So I placed myself in a way that I'm a go-to person and flexible, because I didn't have family. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఏం లేకుండా అప్పుడు ఎవరికన్నా కానీ సిక్ కాల్ చేసాను, పొద్దున 4-5కి ఫోన్ చేసి, మా అబ్బాయికి బాగాలేదు ఈరోజు, శివ నువ్వు వెళ్తావా షిఫ్ట్ కంటే, ఐ యూస్ టు గో. సో పికింగ్ అప్ యాజ్ మెనీ షిఫ్ట్స్ యాజ్ ఐ క్యాన్, వర్కింగ్ ఫర్ ఎవ్రీ వన్ if they are not available, replacing the admin, replacing the physician assistant, replacing this, that and everything. That's how I placed myself in that organization. That's very good. ఆ తర్వాత ఇంకా మెల్లగా I had to progress in my career. Once I finished my masters, then I got married. Then my wife came here. Responsibilities and also the expenditure gone up. So I had to look for other options. Obviously, ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్స్పెండిచర్ అనేది నిజంగా కొంచెం పెరుగుతుంది. అదేవిధంగా
మనం హ్యాండిల్ చేయాలి అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని హ్యాండిల్ చేయాలి. విత్ కిడ్ ఏంటంటే అదొక ఇంకొక స్టేజ్, ఎస్పెషల్లీ ఇన్ ఫారిన్ కంట్రీస్ మనం ఉండి మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే ఇట్స్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. సో అట్లనే నేను ఆ ప్రాక్టీస్లో వర్క్ చేసేటప్పుడు ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ బిగ్గర్ రోల్స్ అండ్ కీపింగ్ మై మాస్టర్స్ యాజ్ ఎ బేస్. I started applying to lot many jobs and I failed interviews. I learned from those failures and then finally I got a job in Primary Health Network. So where I am now working as a digital health officer. No, that's good. Shiv, so ఇది డిజిటల్ హెల్త్ ఆఫీసర్ ఇప్పుడు మనం ఇది బేస్డ్ అవుట్ ఆఫ్ యువర్ మాస్టర్స్ లేకపోతే ఇది డిఫరెంట్ ఆల్ టుగెదర్? No, it's completely depending upon my masters. ఓకే, మీ స్కిల్తోనే దానిపైన వచ్చింది జాబ్. Yes. ఓకే, This is all from what I've learned in my masters and in the general practice. ఇప్పుడు మొరంబీచ్ ప్రైమరీ హెల్త్ నెట్వర్క్ అనేది గవర్నమెంట్ అఫిలియేటెడ్ కదా? Yes, it's under federal government. So we have 31 primary health networks in Australia and E district ki Murrumbidgee district ki Murrumbidgee primary health network. So what we do is we support the general practices, residential aged care homes, nursing homes, pharmacies with lot many things. ఫండింగ్ గవర్నమెంట్ నుండి వస్తుంది, దాని తర్వాత ఇక్కడ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. అందులో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. మెంటల్ హెల్త్ డివిజన్ ఉంటుంది, డిజిటల్ హెల్త్ డివిజన్ ఉంటుంది, ప్రైమరీ హెల్త్ ఉంటుంది, పబ్లిక్ హెల్త్ ఉంటుంది. సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఐ వర్క్ అండర్ డిజిటల్ హెల్త్ టీమ్. ఓకే, అంటే కొంచెం మీరు ఆ డిజిటల్ హెల్త్ గురించి ఒకసారి చెప్తే బాగుంటుంది. యా, సో డిజిటల్ హెల్త్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ హెల్త్ నౌ-a-days. ఎనీథింగ్ దట్ యూ ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పేషెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ to his vitals, following with the history, management, then if you are generating a script, ఇప్పుడు ఇండియాలో మనకి ఎట్లయితే మందులు పేపర్లో రాసిస్తారో నౌ ఇట్స్ నాట్ ప్రాక్టీసింగ్ ఇన్ బిగ్గర్ హాస్పిటల్స్, బట్ ఇఫ్ యూ సీ సమ్ రూరల్ హాస్పిటల్స్ యూ స్టిల్ గెట్ ప్రిస్క్రిప్షన్ రిటర్న్ ఆన్ అ పేపర్ అండ్ దెన్ యూ గో టు మెడికల్ షాప్ అండ్ యూ బై. అంటే మోర్ లైక్ నా అండర్స్టాండింగ్ ప్రకారంగా అంటే ఫర్ జీపీస్ కానీ ఫర్ డాక్టర్స్ కానీ మీరు డిజిటల్ వైజ్గా యుల్ టెల్ దెమ్ హౌ టు యూస్ డిజిటల్ ఇన్ దర్ ఫీల్డ్స్. అది కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఎట్లుంటుంది అంటే ప్రాజెక్ట్ ఉంటుంది, గవర్నమెంట్ నుండి ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుంది, దెన్ వీ వర్క్ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ హెల్త్లో ఒక ప్రాజెక్ట్ మై హెల్త్ రికార్డ్ అని ఉన్నది. మై హెల్త్ రికార్డ్ అని అంటే an ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీ ఆస్ట్రేలియన్స్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సిట్టింగ్. అంటే ఒక వెబ్సైట్ లాగా ఒక వెబ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. అందులో నీ హెల్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. నీ నేము, నీ మెడికేర్ నంబరు, నీకు ప్రీవియస్లీ ఎన్నిసార్లు జీపీని విజిట్ అయినావు, స్పెషలిస్ట్ని విజిట్ అయినావా, నీకు వాళ్ళు ఏమేమి మందులు రాసిండ్రు అవి స్క్రిప్ట్ జనరేట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అందులో ఉంటుంది. ఆ తర్వాత నువ్వు హాస్పిటల్కి ఎప్పుడన్నా వెళ్ళినావా, అక్కడ నుండి వచ్చే డిశ్చార్జ్ సమ్మరీ కూడా అందులో ఉంటుంది. ఫ్లో ఆఫ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎట్ యువర్ ఫింగర్స్. సో ఆల్ యువర్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 years కింద నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు అనుకో, ఇండియాలో నువ్వు ఎక్స్రే తీయించుకున్నావు, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు, ఆ రిపోర్ట్స్ అన్నీ నీకు ఇచ్చారు, నువ్వు తీసుకొని ఇంటికి పోయినావు. మనం యాజ్ యూజువల్గా మన ఇంట్లో ప్రాక్టీసు ఎక్కడనో అటక మీదనో కబోర్డ్లను ఎక్కడో పెడతాము. మళ్ళీ ఒక 5-6 years తర్వాత అదే ప్రాబ్లమ్ని మళ్ళీ చూడాలి అనుకుంటే ఆ ప్రీవియస్ రిపోర్ట్స్ అవి దుబ్బబట్టిపోతే ఉండయి, ఏదన్నా జరగచ్చు. కానీ ఇట్లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ఉందనుకోని ఇక్కడ 10 years బ్యాక్ ఏం జరిగిందనేది కూడా ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అంటే మేజర్గా ఒక పేషెంట్ రికార్డ్ మొత్తం ఫస్ట్ నుంచి ఉన్న అతను ఏమైనా ఉంటే అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. అంటే ఒక డాక్టర్కి రిఫరెన్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ బోత్ డాక్టర్ అండ్ పేషెంట్ ఇద్దరికి. ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ మై రిజల్ట్స్ ఫ్రమ్ 4 years ago నేను చూడొచ్చు. నేను ఆ యాప్లోకి వెళ్ళి అది డాక్టర్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా, డాక్టర్ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అది డిజిటల్ హెల్త్. ఇందులో స్క్రిప్ట్స్ జనరేట్ చేస్తారు, బ్లడ్ రిక్వెస్ట్ ఫామ్స్ కూడా ఆన్లైన్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నీకు బ్లడ్ టెస్ట్ చేసుకోమని డాక్టర్ చెప్తాడు, చేస్తాడు బ్లడ్ రిక్వెస్ట్ ఫామ్. నువ్వు ఆటోమేటిక్గా ప్యాథాలజీ దగ్గరికి వెళ్ళిపోయి నీ ఫోన్ చూపిస్తే వాళ్ళు నీ బ్లడ్ టెస్ట్ చేసేస్తారు, రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్గా డాక్టర్కి వెళ్ళిపోతాయి. సో ఈ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిజిటల్ హెల్త్.
దట్స్ గుడ్. అట్ లాస్ట్ మనం ఒక ఫేజ్ మీ దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే జర్నీ అనేది చాలా డిఫరెంట్గా, అంటే మనం ఎడ్యుకేషన్ దగ్గర నుంచి చూసుకుంటే యు బీన్ ఇన్ టు మల్టిపుల్ కంట్రీస్, యు ఎంబీబీఎస్ చేసి చదివి హెల్త్ ఇన్ఫర్మేటివ్ చేసి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని స్కిల్ ఇప్పుడు యూ గాట్ అ జాబ్ ఇన్ దాట్. సో ఐమ్ రియలీ గుడ్ దాట్ ఒకరికి ఒక యంగ్ స్టూడెంట్ ఇఫ్ ఈ రియలీ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తను ఎక్కడ స్టక్ అయ్యి, ఎస్పెషలీ లైక్ మెడికల్ స్టూడెంట్, సో బయట నుంచి చదివినప్పుడు, ఎందుకంటే చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు, ఇట్స్ నాట్ లైక్ ఇన్ స్మాల్ నెంబర్స్, బిగ్ నెంబర్స్. సో వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ అంటే ఒక సక్సెస్ స్టోరీ, ఒక పర్సన్ చదువుకొని ఇలాంటి ఒకటి కెరియర్ చూస్ చేసుకున్నాడు, సో హీస్ ఇంటూ దట్ ఫీల్డ్ నౌ, ఈజ్ అ డిజిటల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. దట్స్ ప్రిటీ గుడ్. అండ్ మన లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి వాంట్ టు టాక్ అబౌట్ యువర్ పర్సనల్ గ్రోత్ ఈ ఫేజ్లో, ఈ ట్రాన్సిషన్స్ ఫేజ్లో. సో టేకింగ్ ద స్టెప్స్, ఐ మీన్ చూస్ చేసుకుంటున్నప్పుడు ఈ కెరియర్ గ్రోత్లో యూ హ్యాడ్ ఎనీ అప్ అండ్ డౌన్స్, అంటే జాబ్ దొరకడం కానీ, రిఫరెన్సెస్ కావాలి కానీ, ఎవరైనా సజెస్ట్ చేస్తారా, లేకపోతే హౌ ఇస్ యువర్ హోల్ పాత్, హౌ ఇస్ యువర్ కెరియర్ గ్రోత్? See, career growth has been beautiful. If you take a right decision at right time, then you will grow. So అది మనం ఒకసారి అసెస్ చేసుకుంటే అయిపోతుంది. ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ ఐ ఫాల్ ఇన్ టు కన్ఫ్యూజన్, నేను ఏం చేస్తాను అంటే నేను రాసుకుంటా పేపర్ మీద, ఒక గీత గీసి లెఫ్ట్స్ అండ్ రైట్స్ అని రాసుకొని నేను అసెస్ చేసుకుంటా విచ్ ఈజ్ రైట్ ఫర్ మీ, విచ్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ, అండ్ ఈజ్ దిస్ ద రైట్ టైమ్ ఫర్ మీ టు టేక్ దిస్ డిసిషన్. దట్స్ హౌ ఐ గో. అంటే నేను ఏం చెప్తా అంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు లుక్ ఎట్ వాట్ హ్యాపెన్ ఇన్ లాస్ట్ 2 years, వాట్ కెన్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 2 years అనేది కొంచెం మనము స్ట్రీమ్ లైన్ చేసుకొని అసెస్ చేసుకొని చూసుకుంటే విల్ సీ ఇట్. పర్సనల్గా గ్రోత్ అని అంటే ఒక మైండ్ సెట్లో ఒక గ్రోత్ ఎట్లా ఉంటుంది అని అంటే, హౌ డూ వీ see ourselves in next 5 years? Is it all about job and working only, or spiritualగా కూడా మనం గ్రో అవుతున్నామా? దట్స్ వెరీ గుడ్ పాయింట్. దాని తర్వాత మన వే ఆఫ్ లివింగ్లో కూడా మనం గ్రో అవుతున్నామా? ఇన్ టర్మ్స్ ఆఫ్ వెన్ ఐ సే వే ఆఫ్ లివింగ్, ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ అ నైస్ హోమ్ ఆర్ కార్, బట్ ఆల్సో అవర్ థాట్స్, అవర్ ఫ్రెండ్స్, వాట్ ఆర్ వీ మేకింగ్ అస్ గ్రూప్ ఆఫ్ పీపుల్, మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని మనం ఎట్లా క్యూరేట్ చేసుకుంటున్నాము, వాళ్ళతో పాటు కలిసి మనం గ్రో అవ్వడానికి మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ కూడా పర్సనల్ గ్రోత్కి హెల్ప్ అవుతాయి. ఫ్రెండ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ గ్రేషియస్, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మనం చాలా పీస్ని వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు కొంచెం లోలు ఉన్నా, I call you, I call someone else, I call some other guy who's a friend and who can motivate you at that stage. అట్లా కూడా that's good. And yeah, any lessons you learned, అంటే ఎవరన్నా ఏమన్నా అంటే ఎక్కడన్నా నేర్చుకునే ఆస్పెక్ట్స్ ఉండేనా ఈ మధ్యలో? నేర్చుకునేది ఎట్లా అంటే నా పరంగా ఆల్వేస్ లర్నింగ్, ఆల్వేస్ ఐఎమ్ లర్నింగ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్ ఫ్రమ్ మీ, సమ్ ఆర్ ది అదర్ పర్సన్, ఆల్వేస్ ఓపెన్ టు ద కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. అంటే ఇది కొంచెం కరెక్ట్ కాదు అని చెప్పేటోళ్ళ మాట కూడా వినడము. సో అది చెప్పే వాళ్ళు ఉండాలి. అంటే అబ్రప్ట్లీ అరే నీకు రైటా రాంగా అని వాళ్ళకి పైన వదిలేయడం కన్నా, అరే నీకు రాంగ్, ఇది రాంగ్ అవుతుందేమో నేను సరి చేసుకో అని చెప్పే విధానం కూడా ఉంటే బాగుంటుంది. దట్ వే ఐవ్ బీన్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఫ్రెండ్స్. And I have my brother who stays with me here. He is also into healthcare. నా తమ్ముడు వాడు 2022లో వచ్చిండు ఆస్ట్రేలియాకి. వాడు కూడా చాలా కష్టపడి ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చి దెన్ వాడు బ్యాచిలర్స్ ఇన్ హెల్త్ సైన్స్ ఫినిష్ చేసి నౌ హీ సక్సెస్ఫుల్లీ వర్కింగ్ ఇన్ వాగా బేస్ హాస్పిటల్లో. రీసెంట్గా వాడు కూడా I think he got an award for his contributions in Vaga Base Hospital. So vaadu kuda he's being on my side. It's the biggest achievement actually. Yes, I mean, not so easy to get an award. Yeah, he worked hard a lot, and vaadu kuda always he's been by my side
and my family, my wife, who is also working in Vaga Base Hospital. She's again working as a healthcare administrator. She's trying to clear her exam. To So family, like they're into the health industry. I mean, it's not only for. I mean, even I work in health industry, so it's very important. అంటే మనము డిసిప్లిన్గా పెట్టుకోవాలనుకున్నా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ వైస్లో కానీ మనని మనం డిసిప్లిన్ పెట్టుకోవాలనుకున్నా ఇట్స్ అ గుడ్ లెర్నింగ్. నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దే హ్యావ్ బీన్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ త్రూ అవుట్ ద జర్నీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ మచ్ మెనీ అడ్వెంచర్స్ టు డూ. This is just starting. Yeah, that's great. All the best for your future. Thank you. It was really having here actually. చాలా పాడ్కాస్ట్ ఫస్ట్ పాడ్కాస్ట్. Hopefully everything goes well. కంగ్రాచులేషన్స్ టు యూ టూ. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేనే అనుకున్నా పోడ్కాస్ట్ చాలా చేద్దామని, కానీ చేయలేదు. బట్ యూ డిడ్ ఇట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు టేక్ యాక్షన్ ఆన్ యువర్ ఐడియాస్. చాలా ఐడియాస్ ఉంటాయి చాలామందికి, బట్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టేకింగ్ యాక్షన్, బ్రింగింగ్ ఇట్ టు లైఫ్. ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది పక్కన పెడితే వి డిడ్ ఇట్ అనేది ఇంపార్టెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ పాడ్కాస్ట్ అండ్ యువర్ గెస్ట్ హూఎవర్ ఈస్ కమింగ్ హియర్, అండ్ ఐ హోప్ యూ గెట్ అ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, వ్యూస్, and grow in this podcast. Thank you so much. Thank you very much. Thanks for coming in. Thank you.